ప్రభుపాదాన్ని అదే పట్టుకొని. కదా మాతాజీ. అంటే ఏంటి, ప్రభుపాద చెప్పినవి మనం వింటూ, ఆయన చెప్పినవన్నీ మనం చదువుకుంటూ, మన సొంత ఊహాగానాలు లేకుండా మనం ఆయన ఏది చెప్పితే అది యాజ్ ఇట్ ఈజ్ అన్నమాట. అందుకనే భగవద్గీతలో చెప్పింది. సో అలాగా మనం వెళ్ళాలి. ఓకే, చదవండి, మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. మాతాజీ పైకనాలి. ఓకే. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ జయ అద్వైత చంద్ర మాత జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ మూకం కరోతి వాచాలం. చెప్పినాను మాతాజీ, ముందే మీరు పెట్టిండ్రు ఎక్కడ. అవునా? ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అవకాశం ఇచ్చినందుకు మీకే నేను థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. అందరూ కూడా కృష్ణకుమారి మాతాజీ లాగానే చాంట్ చేయడానికి మంగళాచరణ చెప్పడానికి మీరు అందరూ హ్యాండ్ రేస్ చేయండి. మాతాజీ చెప్తున్నారు కదా అనేసి మీరు ఆగడం కాదు, మీరు చెప్పడం మొదలు పెడితే మాతాజీ కూడా మీకు ఛాన్స్ ఇస్తారు మధ్యలో. వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది మాతాజీ, లేకుంటే వాళ్ళే చెప్తుండ్రి. నేను ఫస్ట్ రావడం వల్ల వాళ్ళు కూడా కొంచెం వెనక అవుతుండ్రు మాతాజీ, అంతే. ఓకే మాతాజీ. హరే కృష్ణ. సో ఇందాక మీరు అన్నారు కదా, అదే ఇవాళ మన టాపిక్. ఇందాక ఏమన్నారు మీరు? నా వెనకాల వస్తున్నారు కదా, నా వెనకాల వస్తున్నారు కదా. సో అసలు కృష్ణకి ఎలాంటి వాళ్ళు అంటే ఇష్టం? కాదు కాదు, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. అనవు ఎవరికి కృష్ణకి ఎవరంటే ఇష్టం, ఎలాంటి వాళ్ళంటే ఇష్టం, ఎలాంటి వాళ్ళు కృష్ణ దగ్గరికి వెళ్ళగలుగుతారు. సరేనా? ఇప్పుడు నేను వెళ్తానా నాకు తెలియదు, నాకున్నాయా ఆ లక్షణాలు తెలియదు. అది ఇవాళ మనం 12th చాప్టర్ లో చదువుకున్నాం. చాలా మంచి శ్లోకాలు ఇవి. అంటే ఒక భక్తుడు ఉండవలసిన లక్షణాలు అన్నమాట. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ మొత్తం మిగతా చాప్టర్ అంతా. చాలా చిన్న చాప్టర్ యాక్చువల్ గా ఇది చెప్పాలంటే. 13th శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఒక భక్తుడి యొక్క లక్షణాలు ఏంటి, ఎలాంటి వాళ్ళని కృష్ణ ఇష్టపడతారు అని వీటిలో చెప్తున్నారు అనమాట. సో మనం లాస్ట్ వీక్ ఏం చదువుకున్నాం, ఎవరైనా కొంచెం చెప్పండి. మంచి మంచివి చదువుకున్నాం. మంచిగా అది మనం లాస్ట్ వీక్ 8, 9, 10, 11 శ్లోకాలు చదువుకున్నాం మాతాజీ 12th చాప్టర్ లో. వాటిలో ఏం చదువుకున్నాం, ఏం చెప్పుకున్నాం? దాంట్లో మన అదే అంటే దేవుడు చెప్తున్నాడు, మనసుని నా మీద పెట్టి ధ్యానం చేసి నువ్వు భక్తి చేయి. అది కూడా కుదరకపోతే అంటే వైదిక భక్తి,
నైన్త్ శ్లోకాల వైదిక్ భక్తి విధానాలు చెప్పారు. దానికి ఫాలో చేసి చెయ్యొచ్చు అనేసి. ఆ, అది కూడా కాకపోతే మీరు విధి విధానం भी नहीं कर सकते. ఫస్ట్ టైం చెప్తున్నా మరి ఎట్లా చెప్పాలో నాకు తెలీదు. నేను రాసుకున్నది తెలుగులా. చెప్పండి, ట్రై చేయండి, పర్వాలేదు, ట్రై చేయండి, పర్వాలేదు. మీకు తెలుగులో తెలుగు. చెప్పడం రాకపోతే హిందీలో చెప్పండి, మాకు అందరికి హిందీ అర్థం అవుతుంది, చెప్పడం రాదు కానీ. अच्छा, టైం పట్టలేదు 1 గంట రిపోర్ట్ చేస్తాను. చెప్పండి. हरे कृष्णा. मेरी विधि विधि ఉమ్, विधान नहीं कर सकते तो आप के कर्म जो भी हो मुझ में अर्पण करो. ఉమ్, అది చెప్పారు. अगर कोई प्रचार ఉమ్, कर रहा है तो उसे मदद करना, प्रसाद बनाने में धन सहायता करना, बुक ఉమ్, डिस्ट्रीब्यूशन में मदद करना, भौतिक जगत का कार्य है उसे तुम वही कार्य कृष्ण सेवा में लगाओ. చెప్పారు. ఉమ్. ఇప్పుడు తెలుగులో ఎవరైనా చెప్పండి. కరెక్ట్ చెప్పానా మాతాజీ? ఉమ్, హిందీలో కరెక్ట్ చెప్పారు. ఇందాక తెలుగులో కన్ఫ్యూజ్ అయిపోయినారు, అటు ఇటు ఇటు అటు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. దేవాది దేవుడు న్యాయందే మనసును బుద్ధిని నిలపమని చెప్పారు. ఆ మనసును బుద్ధిని నిలపలేకపోతే గనక, అంటే దీని గురించి మీరు ఒక ఉదాహరణ కూడా చెప్పారు. గౌరాంగ దర్శనం ప్రభువుది కాళింగమర్దం చేసినప్పుడు శ్రీకృష్ణుని భగవానుడి పాదముద్రలు ఎట్లా పడ్డాయో అలా స్మూత్ గా ఉండి మన నాలుక మీద కూడా హరినామ జపం అనేది అలాగా చెయ్యాలి, నాట్యం ఆడాలి అని చెప్పారు. ఆ మనసును బుద్ధిని మనం స్థిరంగా నిలపలేనప్పుడు మరి భగవంతుడి ఈ విధి విధానాలని వైదీ భక్తి ఒకటి, రాగానుగా భక్తి ఒకటి చెప్పారు. వైదీ భక్తి అని అంటే కనుక మనం భగవంతుడి సేవ కోసం చేసే విధి విధానాలు. రెండోది రాగానుగా భక్తి అంటే మన ఇంద్రియాలని మనం పవిత్రం చేసుకొని అవి వాటిని భగవంతుడి సేవకే ఉపయోగించటము అని చెప్పారు. తర్వాత వచ్చేటప్పటికేమో మనం అవి కూడా చేయలేకపోతే గనక, అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అని అంటే కనుక యజమానికి సేవ చేస్తే ధనం కోసం చేస్తాము. ఆ యజమాని కూడా మనకు అట్లాగే డబ్బులు పని చేయించుకొని డబ్బులు ఇస్తారు అని చెప్పారు. తర్వాత ఇంకా మనము ఇవి కూడా చెయ్యలేకపోతే కనుక మనం సంపాదించిన ధనాన్ని భగవంతుడి సేవకై ఉపయోగించాలి. గూళ్ళు గోపించడం, ప్రసాదం చేయటం, లేకపోతే పూలు భగవంతుడికి సమర్పించడం, అలాంటి ఏ కార్యక్రమాలైనా చేసి మనం ఆ రకంగా కూడా భగవంతుడి కృపకు పాత్రలు అవ్వచ్చు అని చెప్పారు. సూపర్ మాతాజీ. మీరు కొంచెం ఎప్పుడైనా చెప్పేటప్పుడే కొంచెం వీడియో ఆన్ చేశారనుకోండి, నేను గుర్తుపెట్టుకుంటా మీ మొహాలు. ఓకేనా? ఇంకెవరన్నా చెప్తారా? సర్వకర్మలు తనకే అర్పించమన్నాడు మాట. తనను మధ్యన పెట్టుకుని ఏ పనైనా చేయమన్నాడు. అన్ని కృష్ణార్పణం చేయమన్నాడు. సూపర్. ఇంకా లాస్ట్ పద్మజ మాతాజీ దగ్గరికి వద్దాం. ఉండండి మాతాజీ, ఉండండి. ఇంకెవరన్నా చెప్పండి. హరే కృష్ణ చెప్తారా? మాతాజీ. ట్రై చేయండి. ట్రై చేస్తా. చేయండి. అంటే జపము గాని భోగి ప్రసాదం పెట్టడం గాని ఇంకేదైనా గాని కాకపోతే నా కర్మలు అంటే భగవంతుని గుళ్ళో సేవ చేయడం, ఎవరైనా వైష్ణవ భక్తులకు సహాయపడడం, అట్లాంటి కర్మలు చేసిన నాకు ఇష్టమే అని చెప్తాడు భగవంతుడు. అవన్నీ నా కోసం చేయండి, ఆయన కోసం ఆ కర్మలన్నీ భగవంతుడి కోసం చేయండి. ఇంకెవరైనా చెప్తారా? మాతాజీ స్మరణాత్మిక భక్తి, మననాత్మిక భక్తి అని కూడా రెండు చెప్పారు మాతాజీ. ముందు స్మరణం చేస్తూ ఉండాలి, స్మరణం చేసుకుని మననం కూడా చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి అని చెప్పారు మాతాజీ. కరెక్ట్. ఆవు ఎలా దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఆవుది చెప్పారు మాతాజీ. ఆవిడ అదే చెప్తున్నారు సబిత మాతాజీ. చెప్పండి. తిన్నాక కొంతసేపు తర్వాత మళ్ళీ అది నెమరేస్తుంటుందని చెప్పారు మాతాజీ. అలా మనం కూడా భక్తి చేశాక కూడా తర్వాత కూడా గుర్తుపెట్టుకోవాలి అని, అది స్మరణాత్మిక భక్తి అవుతుంది, మననాత్మిక భక్తి అవుతుంది. ఆ తర్వాత వేదిక్ భక్తి అని చెప్పారు. అభ్యాసం అని కూడా ఒకటి 4 పాయింట్స్ కూడా చెప్పారు కదా మాతాజీ మీరు. ఫస్ట్ స్మరణాత్మిక భక్తి, ఆ తర్వాత
అభ్యాసం అని చెప్పారు. सुना है కర్మ అభ్యాసం తర్వాత కర్మ, అన్ని కర్మలు కృష్ణ గురించి మాతాజీ చెప్పేశారు కదా. ఆ తర్వాత నిష్కామ. కొంచెం గట్టిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడండి మాతాజీ. సబిత మాతాజీ. కోర్ ప్రాబ్లం ఉంటది మాతాజీ, మనం ఎంత ఆ, గట్టిగా మాట్లాడినా రాదది. ఒక్కొక్కసారి నా దాంట్లో కూడా అదే ప్రాబ్లం ఉంది. చెప్పండి మాతాజీ. తను స్టక్ అయిపోయినట్టున్నారు కదా. స్టక్ అయిపోయి. సో ఓకే, అందరు బాగా చెప్పారు. ఎవరు చెప్తారు? స్వర్ణ మాతాజీ చెప్తారా? చెప్పండి మాతాజీ. నేను మాతాజీ బయో మిస్టేక్ లో చేయదాగింది. మీరేగా హ్యాండ్ రేస్ చేశారు. చెప్పండి. లేదు మాతాజీ, వాళ్ళు చెప్పారు కదా, నేను విన్నానంటే మాతాజీ. ఓకే ఓకే, అందరు అయిపోయారా? ఇప్పుడు పద్మజ మాతాజీ చెప్పండి. అన్ని కరెక్ట్ చెప్పేశారు. నేను జస్ట్ ఆర్డర్ పెట్టాను. కాదు, ఫస్ట్ అందరు చెప్పేశారు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. వాళ్ళు నేను చెప్పింది అదే వాళ్ళకి, వాళ్ళ ఆన్సర్ మార్కులు వాళ్ళకే. అంటే ఇందాక స్మరణాత్మిక భక్తి ఎవరు చెప్పలే కదా, అది చెప్దాం అనుకున్నా. ఆవు నెంబర్ వేసింది. ఫస్ట్ అది స్మరణాత్మిక భక్తి. తర్వాత ఇక్కడ ఈ భక్తి యోగాలో మనకి భగవంతుడు ఆప్షన్స్ ఇస్తున్నారు. లైక్ ఫస్ట్ నువ్వు చేయగలిగితే ఇది చెయ్యి, లేకపోతే వైది భక్తి చెయ్యి, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ అలా చెయ్యి. అలా నువ్వు చేయలేకుండా ఉన్నావా, అప్పుడు నువ్వేం చేస్తావంటే అట్లీస్ట్ అకర్మ అంటే కర్మలు ఏవైతే చేస్తున్నావో అవి నాకు అర్పించి చెయ్యి. పోనీ నేను నీతోటి అది కూడా కాదా అనిపిస్తే అప్పుడు చేసే కర్మలు ఏవైతే చేస్తావో కర్మలు కొని నా కోసం చెయ్యి. లేదు అది కూడా నాతోటి కాదు అంటే అప్పుడు నీకేవైతే కర్మ ఫలంగా వస్తాయో అవి నాకు అర్పించడానికి ట్రై చేయి, డబ్బులు కానీ ఏమైనా. అలా మనకి లాడర్ లాగా ఇచ్చారు భక్తి యోగాలు. కరెక్ట్, ఇది నాకు కావాల్సిన ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఏం చెప్పారు? స్మరణాత్మిక చేస్తూ మననాత్మిక భక్తి చేయమన్నారు. అంటే నీ మనసులో నన్నే పెట్టుకొని స్థిరంగా నిలుపుకొని నా భక్తి చెయ్యి అన్నారు. ఒకవేళ నువ్వు అలా నిలుపుకొని చేయలేవనుకో, ఏం చేస్తావంటే అభ్యాసం చేయమన్నారు. విధి విధానాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ అభ్యాసం చేయి. సరే, నువ్వు అది చేయలేవు, అభ్యాసం కూడా చేయలేవు. ఏం చేస్తావు? నువ్వు చేసే కర్మలు నా కోసం చెయ్యి, అంటే చాంటింగ్ చెయ్యి, సర్వీసెస్ చెయ్యి అన్నారు. ఒకవేళ అది కూడా చేయలేవనుకో, నువ్వు చేసే కర్మల యొక్క ఫలితాన్ని నాకు నాకు ఇచ్చేసేయాలి. అది కూడా చేయలేదు, అంటే నిష్కామ కర్మయోగ అట్లా కూడా చేయలేదు. అప్పుడు నువ్వు ఏమీ చేయలేనప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఏదైతే నీ దగ్గర ఉన్న ధనము, మనకి దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడికి ఉపయోగించేటట్టుగా చేయడం. వెళ్ళామా, డొనేషన్ ఇస్తాము, అయితే ఇంకేమన్నా అంటే మనం ఏం చెప్పాం, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వాళ్ళకి కొంచెం ఏదైనా వెహికల్ కావాలంటే ఇవ్వడము, టెంపుల్ కట్టడానికి స్థలం కావాలంటే ఇవ్వడము, టెంపుల్ కట్టడానికి డొనేషన్ కావాలంటే ఇవ్వడము, అట్లాంటివన్నిటివి కూడా వాటిని ఇవ్వడానికి మనం ట్రై చేయాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అలా వీటన్నిటిలో ఏది చేయలేకపోతే ఇదన్నా చెయ్యి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇలా చేసినా కూడా నువ్వు నాకు శరణు పొందినట్టే లెక్క, నేను నిన్ను నా దగ్గర తీసుకెళ్తానని చెప్తున్నారు భగవంతుడు. సరే, అయితే ఇంత చేస్తున్నాం, మనం భక్తుడు అని చెప్తున్నాం. అసలు భక్తుడు అనే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఈ చాప్టర్ లో 13 నుంచి 20వ శ్లోకం వరకు చెప్తారనమాట. ఆ లక్షణాలు చెప్తున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమా దుఃఖ సుఖక్షమి సంతుష్టా సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మయో బుద్ధి మద్భక్త సమే ప్రియ. ఎవరి దగ్గర బుక్ ఉందా? చదవమంటారా మాతాజీ శ్లోకం? అదే ట్రాన్స్లేషన్ చదవమని అడిగాను. శ్లోకం చదవమంటారా మాతాజీ వద్దా? చదివితే చదవండి, శ్లోకం చదివితే మీకు వస్తుంది, ప్రాబ్లం లేదంటే చదవండి. అద్వైష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిర్ మద్భక్తః సమే ప్రియః. అద్వేష్ట, ద్వేషము లేనివాడును,
సర్వభూతానాం సర్వజీవుల ఎడ మైత్రః మైత్రి కలవాడను కరుణః కరుణః ఏవచ కరుణ గలవాడు నిర్మమః యజమానిత్వ భావన లేనివాడు నిరహంకారః అహంకారము లేనివాడు సమదుఃఖ సుఖ దుఃఖములందు సమముగా నుండువాడు క్షమాగుణము గలవాడు సంతుష్టః సంతృప్తి చెందినవాడును సతతం ఎల్లప్పుడును యోగి భక్తి యందు నెలకొనిన వాడు యత ఆత్మ నిగ్రహము కలవాడును దృఢ నిశ్చయ స్థిరమైన నిశ్చయము గలవాడను మయ్యి నాయందు అద్భుత మన బుద్ధి అర్పింపబడిన మనస్సు మరియు బుద్ధి గలవాడను ఎవడు మత్ భక్తః నా భక్తుడో సహ అతడు మే నాకు ప్రియుడు ద్వేషము లేనివాడను జీవులందరికీ దయతో కూడిన మిత్రుడను యజమానిత్వ భావన లేనివాడను అహంకార రహితుడను సుఖదుఖములు రెండిటియందు సమభావన గలవాడును సహనశీలుడను సదా సంతృప్తుడను ఆత్మ నిగ్రహము గలవాడను తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తియుక్త సేవ యందు నిమగ్నుడైనట్టి వాడను అగు నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ వినపట్టలేదు, మ్యూట్ లో ఉన్నా. సో ఏం చెప్తున్నారంటే ఈ భక్తుడి యొక్క లక్షణాలు ఏముంటాయి అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏంటిట, వాళ్ళకి ద్వేషం లేకుండా ఉండడం, అలాగే జీవులందరితోటి సమమైన మనస్తత్వం కలిగి, అంటే అందరినీ మిత్రుల్లాగా అనమాట, మనకి ఎవరు శత్రువులు ఉండరు భక్తులు అనే వాళ్ళకి, అలా ఉండడం. యజమానిత్వం లేకుండా ఉండడం, ఇది నాది అది నాది అని, నేను నాది అనే భావన ఉంటుంది చూసారా, అది లేకుండా ఉండడం. అహంకారం లేకుండా ఉండడం, నేను ఇంత గొప్పవాణ్ణి నేనంత గొప్పదాన్ని అనే అహంకారం లేకుండా, సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ ఒకే రకంగా చూసేవాళ్ళు, సమభావంతో వాళ్ళు చూసేవాళ్ళు. ఇంకా అంటే అలాగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ కృష్ణుడు అనమాట. సో తర్వాత ఆ రెండిట్లోనూ సమభావం కలిగి ఉండాలి, సుఖంలోను దుఃఖంలోను. అలాగే సహనశీలురై ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా చూడండి, ఏదన్నా అన్నారనుకోండి, ఊరికనే ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కాదా, ఇదే శ్లోకం 10 సార్లు చెప్పాను కదా అని అనడం కాదనమాట భక్తుడు అనేవాడు. ఎన్నిసార్లు వచ్చి అడగనియండి, మీరు ఆన్సర్ చెప్పండి. వాళ్ళకి అర్థం కావట్లేదు, అందరి మైండ్ ఒకేలాగా ఉంటుందని కాదు. ఒకళ్ళ తొందరగా గ్రాస్ప్ చేస్తారు, కొందరు తొందరగా చేయలేరు. వాళ్ళకి 4-5 సార్లు చెప్తే గానీ అర్థం కాదు. అలాగే వాళ్ళకి 4-5 సార్లు కాదు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదనమాట కొంతమందికి. వాళ్ళకి ఆ పద్ధతిలో వాళ్ళకి అర్థం కావట్లేదు, కాబట్టి దాన్ని ఏం చేస్తాం, సింప్లిఫై చేసి చెప్తాం. మన ఇంట్లో పిల్లలు కూడా అంతే చూడండి, కొంతమందికి మ్యాథ్స్ ఎంత చెప్పినా రాదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, రకరకాల టెక్నిక్స్ ఉపయోగిస్తాం. పల్లీలు తీసుకొచ్చి పెడతాం, చాక్లెట్లు తీసుకొచ్చి పెడతాం, నా దగ్గర 10 ఉన్నాయి, అక్కకి 2 ఇచ్చాను, చెల్లికి 2 ఇచ్చాను, ఇంకా ఎన్ని ఉన్నాయి అని చెప్తే వాళ్ళు లెక్కేసుకుంటారు, తెలీదు. కానీ ఆ చాక్లెట్స్ తీసుకొచ్చి మనం నిజంగా తీసుకొచ్చి చాక్లెట్స్ పెడితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అలాగా మనం పిల్లలకి నేర్పించి ఉన్నాం కదా. ఇప్పుడు 10 మంది మనుషులు ఉన్నారు, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారా, 2 అన్నం తినలేదు, అయితే ఇంకా ఎంతమంది మిగిలారు తినాల్సిన వాళ్ళు. అలా మనం మాట్లాడుతూ చెప్తూ చేస్తాం అనమాట. సో అట్లాగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంతేగాని నాకు ఇంత తెలుసు అంత తెలుసు అనుకుంటూ వాళ్ళకి ఒకళ్ళ మీద ఎక్కువ భావం చూపిస్తూ ఇంకొకళ్ళ మీద తక్కువ భావం చూపిస్తూ అలాగా వాళ్ళ మీద అహంకారంతో కానీ కోపంతో కానీ అలాగా ఉండకూడదు అనమాట. సహనంగా ఉండాలి, సహనశీలుడై ఉండాలి, సదా సంతృప్తుడై ఉండాలి. భగవంతుడు మనకి ఏమి ఇచ్చారో దాంతో ఆనందంగా ఉండాలన్నమాట. ఇంకా ఇంత కావాలి ఇంత కావాలి. పక్క వాళ్ళు ఇంకోటి కొన్నారంటే, నాకు సవ్యంగా తెలీదు, ఆడి కారు కొన్నారనుకోండి, నేను బెంజ్ కొనాలి. వాళ్ళు వాళ్ళ కింద ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఉందనుకోండి, నాకు గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ 2 ఉన్నాయి. వాళ్ళకి ఒక ఇల్లు ఉందంటే నాకు 2 ఇల్లు ఉండాలి. వాళ్ళు ఒక కుక్కని పెంచుకుంటే నేను 2 కుక్కల్ని పెంచుకోవాలి. అలా ఉండకూడదు అనమాట. సో మనతో ఏది ఉంది, మనకి ఏముంది దాంతో సంతృప్తి ఉండాలి. అలాగే ఆత్మ నిగ్రహం కలిగి ఉండాలి, అంటే మన సెన్సెస్ అన్నిటిని మనం కంట్రోల్ చేసుకోగలిగిన ఇది ఉండాలన్నమాట. అలాగే ఈ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతునికి ఉపయోగించాలన్నమాట. ఆయన మీద లగ్నం చేస్తూ ఎల్లప్పుడూ దృఢ నిశ్చయంతో ఉండాలి. ఏంటి, నేను భక్తి చెయ్యాలి, పొద్దున్నే లేవాలి, చాంటింగ్ చేయాలి, బంగ్లార్తి ఇవ్వాలి, భాగవతం చదవాలి, ప్రసాదం మాత్రమే తినాలి. బయటకు ఎక్కడికన్నా వెళ్తున్నాను, నేను ప్రసాదం ప్యాక్ చేసుకొని వెళ్తాను.
సరేనా? మళ్ళీ నాకు అక్కడ దొరుకుతాను మన సంగతి మనకు తెలుసు కదా. మనం పలానా చోటకు వెళ్తున్నాము అంటే అక్కడ ఉంటుందో ఉండదో తెలుసు. మనం ఎవరింటికి వెళ్తామో తెలియదు. అక్కడ భక్తులు ఉంటారో లేదో తెలియదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ నేను భక్తుడిని కదా, నాకు ప్రసాదం అరేంజ్ చేయి అంటారా? మనం చేసే పని మనం చేసుకుంటూ అలాగా ఉండాలన్నమాట. దృఢ నిశ్చయంతో మనం భక్తియుత సేవ చేస్తూ ఎల్లప్పుడూ భగవంతుని సేవలో నిమగ్నమై ఉండాలన్నమాట. అలా ఉండే వాళ్ళంటే నాకు చాలా ఇష్టము, మిక్కిలి ప్రియుడు అని చెప్తున్నారు. ఎవరైనా సరే ఎప్పుడన్నా కృష్ణుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే ఈ శ్లోకాలు చెప్పండి, 13 and 14. సో తర్వాత ఇక్కడ చాలా విషయాలు మనము చెప్పుకోవచ్చు. అలా అంటే ప్రహ్లాద్ మహారాజ్ గురించి చెప్పాలంటే ఆయన ఏమైంది లాస్ట్ లో, హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత నీకేం కావాలి అంటే ఏం చెప్పారు? నాకు ఇంతకంటే పెద్ద రాజ్యం ఇవ్వు, నాకు ఇంకా ఎక్కువ కావాలి, అలాగా ధనం కావాలి, ఇవన్నీ అడగలేదు. నన్ను రాజుని చెయ్యి, ఇవి ఏమి అడగలేదు. ఏమడిగారు? వాళ్ళ నాన్నని క్షమించేమన్నాడు. ఎల్లప్పుడూ నీ భక్తి చేయాలి, నీ నామాన్ని నేను ఎప్పుడు మర్చిపోకుండా స్మరణ చేస్తూ ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటారు అనమాట. సో అట్లాగా భగవంతుడి సేవ చేయడానికి, భగవంతుడి నామాన్ని ఉచ్చరించడానికి మనకి కావలసిన శక్తి కూడా ఆయనే ఇస్తారు. మనం ఎప్పుడైతే ఈ రకమైన క్వాలిటీస్ మనలో ఉంటాయి చూసారా, అప్పుడు మనం ఆయన మనల్ని ఇష్టపడతారు అనమాట. అయితే చెప్తారనమాట, శుచి హోయ్ ఆ ముచి హో అంటే నువ్వు శుచిగా ఉన్నావా, ఇదిగా ఉన్నావా అని లేదనమాట. అయినా సరే నువ్వు కృష్ణుడికి ఇష్టపడతావు. ఎందుకు కృష్ణుడు ఇష్టపడతారంటే మనం భక్తి చేస్తున్నాం కాబట్టి. అలాగే ముచిహో యా శుచిహో, నువ్వు అంటే తక్కువ కులంలో ఉన్నావా, తర్వాత మంచిగా ఉన్నావా, అప్పుడు నువ్వు కృష్ణుని ఇష్టపడతారా? అట్లా కాదు. నువ్వు ఏలాగన్నా ఉండని, ఏవైనా ఉండని, అంటే కుల మత భేద జాతి భేదాలు ఏమీ లేకుండా, నువ్వు ఎవరు చిన్న పెద్ద అలా ఏమీ లేకుండా ఎవరు భక్తి చేసినా కూడా కృష్ణ ఇష్టపడతారనమాట అలాంటి వాళ్ళని. సో అలాగా ఇది ఒకటి ఉంది ఆ శ్లోకము. ఎక్కడ ఉందో నాకు కరెక్ట్ గా గుర్తులేదు, కానీ కొంచెం రాసుకున్నాను, అది పూర్తిగా గుర్తు రావట్లేదు. సో ఇట్లాగా చేస్తూ ఉండాలి అని ఇందులోనే మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో చెప్తారనమాట. ఇలాంటి ఇంకా ఏమేమి చెప్తున్నారు అంటే 15th శ్లోకం చెప్తున్నారు, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షమర్ష భయోద్వేగై ముక్తో యా సచ మే ప్రియ. ఇలాంటి వాళ్ళు కూడా ఆయనకి ఇష్టంట. నెక్స్ట్ ఎవరు? కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్లోకం చదివి ట్రాన్స్లేషన్ శ్లోకం మీరు చెప్పండి మాతాజీ, నేను చెప్తాను. అవునా? సరే. యస్మాన్నో ద్విజతే లోకః విజయతే లోకః లోకాత్ లోకాన్ నా ఉద్విజతే ద్విజయతే చయః హర్షమర్ష భయ ఉద్వేగై ముక్తా ముక్తాయ సచ మే ప్రియః. ముక్తాయ సచ మే ప్రియః. సవిత మాతాజీ శ్లోకం చదవండి ఒకసారి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యస్మానో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షమర్ష భయోద్వేగైర్ ముక్తో యః సచ మే ప్రియః. చదవండి మాతాజీ. మీ కుమారి మాతాజీ చదవండి. అనువాదం చదవమంటారా? అవును, అనువాదం చదువు. ఎవరికి కష్టమును కలిగించిన వాడు, ఎవరి చేతను కలతకు గురి కాని వాడు, సుఖ దుఃఖములలో మరియు భయోద్వేగములలో సమచిత్తుడై ఉండునట్టి మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. ఇందాక మనం కొన్ని క్వాలిటీస్ చెప్పుకున్నాం. అందులో ఏంటి? ద్వేషం లేకుండా, అందరి ఎదులా దయ చూపించేవాడు, యజమానిత్వం లేనివాడు, అహంకార రహితుడు, సుఖ దుఃఖాలు రెండింటిని చూసేవాడు, అందరి యందు సమభావం కలిగాడు, వీళ్ళందరూ నాకు ఇష్టం అని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో కూడా ఎవరంటే ఇష్టం అంట చెప్తున్నారు. వాళ్ళలో ఎవరెవరిలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళు ఎవరికి కష్టం కలిగించకుండా ఉంటారు. వాళ్ళని కష్టాన్ని చూసి వైష్ణవులు ఏంటంటే పరదుఃఖ దుఃఖి పరదుఃఖ దుఃఖి. అయితే ఇంకొకళ్ళని చూసి వేరే వాళ్ళని కష్టపడుతూ ఉంటారంటే వీళ్ళు కూడా బాధపడతారు అనమాట, వాళ్ళకి హెల్ప్ చేయాలని చూస్తారు.
అలా ఉండాలి. అంతేగాని వాళ్ళకి కష్టం కలిగించి వీళ్ళు ఆనందించడం కాదనమాట. అలా ఎవరికి కష్టం కలిగించకుండా ఉండేవాళ్ళు. ఎవరి చేతనో కలతకి గురి కానివాడు. ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి, నన్నిలా అనేసారు, అలా అనేసారని జెప్పి నిరుత్సాహపడిపోయి ఏడుస్తూ ఉండడం కాదనమాట. వాళ్ళు అన్నారనుకోండి, ఏమో నిజంగానే నాలో ఆ లోపం ఉందేమో కదా! నేను సరిచేసుకుంటాను అనే ఉద్దేశం ఉండాలనమాట. అలా ఉన్నవాళ్ళు. తర్వాత సుఖ దుఃఖాలను మరియు భయాన్ని, ఉద్వేగాల్ని వదిలిపెట్టేవాళ్ళు. అంటే వేదన బాధపడుతూ ఉంటారు చూసారా? కొంతమంది భయపడుతూ ఉంటారు. భయం అనేది చాలా రకాలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమన్నా చేస్తారని భయము, మామూలుగా మనం మాట్లాడితే వాళ్ళేమన్నా తప్పు తీసుకుంటారని భయం ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే, నాకు నలుగురిలో మాట్లాడేటంత ఇది లేదు అని భయపడుతూ ఉండేవాళ్ళు. అలాగా చాలా రకాల భయం ఉంటాయి. అన్నీ కాకుండా మనకి డబ్బులు బాగా పెట్టుకొనున్నాం అనుకోండి, మనం ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు గాని, అది పెట్టుకున్న దగ్గర నుంచి ఏం చేస్తాము? దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. అది అక్కడే ఉందా లేదా అని చెప్పేసి. సో, అట్లా అన్నమాట భయాలు కూడా ఉంటూ ఉంటాయి. రేపు అవి ఎవరు తీసుకెళ్ళిపోతారో అని. తర్వాత కొంతమందికి నేను చనిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుందో, మా ఇంట్లో పిల్లల పరిస్థితి ఏమవుతుందో, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అట్లా కూడా భయపడుతూ ఉంటాం. సో, అలాంటి ఏ భయాలు లేకుండా ఉండడం. వేదన అంటే అది కూడా ఒక రకమైన ఆవేదన పడుతూ ఉంటారు. అమ్మో! నేనిట్లా ఉన్నాను కదా! రేపు నా పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు చూస్తారు? ఇవి అవి అని వేదన పడుతూ ఉంటారు చూసారా? లేదు నేను ముసలితనానికొచ్చేసాను. నన్నెవరు చూస్తారు? కరెక్టే గదా! ఇప్పుడు మనం ఒక సమాజంలో ఉంటున్నామంటే పని పాట లేని వాళ్ళు, తిన్నదరగకుండా ఉన్నవాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. సో, అలా మాట్లాడుతూ ఉన్న వాళ్ళు అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనకి వేదనకు గురవుతాం. నన్ను గూడా చాలా మంది అన్నారు, "నీకొక్కతే కూతురు గదా! కూతురిని పంపించేస్తావు. అసలు తల్లిదండ్రుల్ని ఎవరినన్నా మనల్ని పున్నామ నరకం త క ప తప్పించేవాడు." ఒక్క నిమిషం. పున్నామ నరకాన్ని తప్పించేవారు కొడుకు అంటారు. ఇప్పుడు కొడుకులు లేరు గదా! మీరింకా ఈ నరకంలో వేళ్లాడుతూనే ఉంటారా? అని జెప్పేసి. అంటే మనం దానికి నాకు చాలా సార్లు అనిపించేది. మా ఇంట్లోనే చాలా మంది అంటూ ఉండే. అవును. మనం అనుకున్నామా? మనకు ఒక పిల్లలు కావాలి, ఆడపిల్లలే కావాలని. మిగతా అసలు మగ పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను చూస్తున్నారని నమ్మకం ఏంటి? అసలిప్పుడు ఉన్న వృద్ధాశ్రమాలన్నిట్లోనూ తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్న వాళ్ళే కొడుకులు. వాళ్ళని చూడకుండా. భార్యలు చూడట్లేదనో, వీళ్ళు చూడట్లేదనో, వాళ్ళ మీద డబ్బు ఖర్చయిపోతుందని ఒక్కసారిగా లంసమ్ అమౌంట్ కట్టేసి అక్కడ పడేస్తున్నారు వాళ్ళకి కష్టం కలగకుండా. అలా కూతుర్లు చూసుకోవట్లేదు గదా! అలా చేయట్లే గదా! కూతుర్లే ఇంకా వచ్చి ఇప్పుడు చూసుకుంటున్నారు తల్లిదండ్రులని. ఏమో రోజులు ముందు ముందుకు వెళ్తే ఎవరి రోజులు ఎలా ఉన్నాయి మనకే తెలీదు గదా! సో, అలా చాలా మంది ఆవేదనకి గురవుతూ ఉంటారనమాట. అంతమంది పిల్లలు ఉండి కూడా చూడని వాళ్ళు అలాగ వదిలిపేసిన వాళ్ళు చాలా మందున్నారు. కదా! సో, అట్లాగా ఏమో ఎవరి విషయం ఎట్లా ఉంటుందో తెలీదు. అలాగా ఆవేదనకి వాళ్ళందరూ ఎవరో వాళ్ళు వీళ్ళు అన్న మాటలకి గురవుతూ ఉంటారు చూసారా? అలా ఆవేదన పడుతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారని. ఎవరికైతే అలాంటివన్నీ ఉండవో, అలాంటి వాడు నాకు చాలా ఇష్టమైన వాడు అని చెప్పి అంటున్నారన్నమాట కృష్ణ. ఇప్పుడు ఎవరెవరు ఇష్టమైన వాళ్ళు కృష్ణుడికి అనేది మనం చదువుకుంటున్నాం. అయితే ఈ శ్లోకంలోనే లాస్ట్‌లో పర్పట్లో శ్రీల ప్రభుపాద రాస్తారు చూడండి. లాస్ట్ కింద నుంచి 5 లైన్. అక్కడి నుంచి ఎవరైనా చదవండి. ఇందా బుక్. ప్రసన్న మాతాజీ దగ్గర ఉంది కదా! ఉంది మాత. ఎవరు ఎవరి దగ్గర చదవండి. సాధారణంగా భౌతిక భావన కలిగిన మానవుడు తన ఇంద్రియ తృప్తికి ఏదైనా లభించినచో అమితానందమును పొందును. ఇతరులు ఇంద్రియ తృప్తికై దేనినైనను పొంది తాను వాటిని పొందనప్పుడు అతడు అసూయతో శోకించును. శత్రువు నుండి దాడి సంభవించుటకు అవకాశం ఉన్నచో అతడు భయగ్రస్తుడగును. ఏదైనా ఒక కార్యమును విజయవంతముగా నిర్వహింపలేకపోయినచో విషాదమునకు గురియగును. ఇట్టి కలతలన్నిటికి అతీతుడైన భక్తుడు శ్రీకృష్ణునికి పరమ ప్రియుడగును. సూపర్. విజయ మాతాజీ, విజయ కొడాలి మాతాజీ చదవండి. ఇదే చదవండి. అదే చదవండి. సాధారణంగా భౌతిక భావన కలిగిన మనుషుడు తన ఇంద్రియ ప్రీతికి ఏదేని లభించినచో అత్యంత ఆనందమే పొందును. కానీ తన వద్ద లేనివి ఇతరులు ఇంద్రియ ప్రీత్యర్థము కలిగి ఉన్నచో అతడు దుఃఖమును అసూయను పొందును. శత్రువు నుండి ఏదేని ఎదురుదాడికి అవకాశం ఉన్నచో
భయస్థుడు అగును. మరియు ఏదైనా ఒక కార్యమును విజయవంతంగా నిర్వహించలేకపోయినచో విషణ్ణుడు అగును. ఇటువంటి కలతలకు మరియు శోభలకు సదా అతీతుడై ఉండే భక్తుడు శ్రీకృష్ణునకు మిగిల ప్రియతముడు. సూపర్. మీకు ఇది ఇలాగ ఉంటే కనుక ఈజీగా అర్థమైపోతుంది. నేను అదే ఇంపార్టెంట్ అని పెట్టుకున్నాను చక్కగా. ఇంపార్టెంట్ అంటే 2 గీతలు గీసి నేను ఇట్లా మార్కులు పెట్టి పెడతాను అనమాట. సో అట్లా పెట్టుకోండి మీరు అలాగ చదువుకునేవి. ఇప్పుడు ఏంటంటే ఇంద్రియ తృప్తి కోసమే మనము పాకులాడుతూ ఉంటాం అన్నప్పుడు అలాగా మనకి కావలసిన కోరిక తీరలేదు, అప్పుడు బాధపడతాం. అప్పుడు ఏంటంటే అసూయ పుడుతుంది. ఇంకొకళ్ళు బాగున్నారు మనం బాగలేదు అని అసూయ పడుతుంది. అసూయతో అలా ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటాము, శోకిస్తూ ఉంటామని చెప్తున్నారు. అలాగే ఎవరైనా శత్రువులు మనల్ని దాడి చేసినప్పుడు అది సంభవం అవుతుందా అని చెప్పి మనము ఏమో ఎవరన్నా వచ్చి శత్రువులు మనల్ని దాడి చేస్తారు అని మనకి అనిపించినప్పుడు ఆ ఆలోచన ఉండి మనం భయపడుతూ ఉంటాం అన్నమాట. ఆ భయంగా ఉన్నప్పుడు లేకపోతే ఇంకా ఏదైనా ఒక పని ఏదైనా చేస్తాం అనుకోండి, అది విజయవంతం ఒక్కొక్కప్పుడు ఫెయిల్ అవుతుంది, ఒకప్పుడు కరెక్ట్ సక్సెస్ అవుతుంది. అయితే ఒకవేళ నేను చేయలేకపోయినాను అంటే ఫెయిల్యూర్ వచ్చింది, ఆ ఫెయిల్యూర్ గురించి బాధపడుకుంటూ కూర్చోవడం. అలా కూర్చున్నప్పుడు ఏంటి విషాదంకి గురి అవుతాం అనమాట. నేను ఇలా చేశాను అలా చేశాను అని దానికోసం రీజన్స్ వెతుక్కుంటూ ఉంటాం అనమాట. వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను, అందుకని నేను ఫెయిల్ అయ్యాను అలా అని ఆలోచించుకుంటూ ఉంటారు అనమాట. ఇలాంటి కలతలన్నిటికీ ఇప్పుడు చెప్పిన భయం కానీ, అసూయతో వచ్చే శోకానికి కానీ, లేకపోతే మనం ఏదన్నా కార్యాన్ని విజయవంతంగా నిర్వహింపలేకపోయినప్పుడు గాని వచ్చే కోపాలు గాని, తాపాలు అవన్నీ ఉంటాయి చూసారా, విషాదాలు. వీటన్నిటికీ అతీతంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఓకే నేనేదో తప్పు చేశాను పర్వాలేదు, నెక్స్ట్ టైం నేను కరెక్ట్ చేస్తాను, ఓకే నెక్స్ట్ టైం నేను విజయం సాధిస్తాను అలా అనుకోవాలి తప్పించి దానికోసమే బాధపడుతూ కూర్చోకూడదు అనమాట. ఎవరైతే అలా ఉండకుండా ముందుకు వెళ్తూ ఉంటారో అలాంటి వాళ్ళు నాకు చాలా ప్రియమైన వారు అని చెప్తున్నారు అనమాట కృష్ణ ఇక్కడ 15th లో. తర్వాత చాలా మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి అన్ని. 16th శ్లోకంలో అనాపేక్షాశు తిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తా సమే ప్రియః. చదవండి ఎవరన్నా. విజయమాత చదువుతారా శ్లోకం? చదవండి. సుచిత్తక్షాసేనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తం సమే ప్రియః. సూపర్. నేను చదివాను చదవండి మాతాజీ. ట్రాన్స్లేషన్. నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి స్వర్ణ మాతాజీ. ఆ తర్వాత శ్లోకం లలిత మాతాజీ చదవండి. ఇది ట్రాన్స్లేషన్ చదవండి విజయ మాతాజీ. సాధారణ కార్యకలాపములను ఆశ్రయింపని వాడును, పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడును, సర్వ వ్యధుల నుండి ముక్తుడైన వాడును, ఏదైనా ఫలము కొరకే తీవ్ర కృషి చేయని వాడును అగు నా భక్తుడు నాకు మిగుల ప్రియుడు. సూపర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏవైతే కర్మలు అవన్నీ ఉంటాయి చూసారా, వాటన్నిటిని ఆశ్రయింపకుండా ఉంటాడు. ఎవరైతే సమర్థుడిగా ఉంటారు, ఏది చేయడానికన్నా సమర్థుడిగా ఉంటారు, ఇంకా ఉదాసీనంగా ఉండరు చూసారా అలాంటి వాళ్ళు, ఇంకా ఏ ఏ బాధల నుండి వాటన్నిటి నుండి విముక్తి అయిపోతారు. ఎవరు విముక్తి అవ్వగలుగుతారంటే ఎప్పుడైతే మనం ఈ భౌతిక బంధాల్లో పట్టుకొని వెళ్లాడుతూ ఉంటామో వాళ్ళు బాధలకి గురి అవుతూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం మనం జపం చేస్తూ ఇది ఉంటామో ఈ భౌతిక బంధాలు అంటే మనం ఇల్లు ఆకిలి పిల్లల్ని అన్నింటినీ వదిలిపెట్టేయమని కాదు. మనం ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు నాకు 60 years వచ్చింది, గవర్నమెంటే రిటైర్మెంట్ ఏజ్ ప్రకటించింది కదా, 60 years వచ్చినాయి. 60 years వచ్చినప్పుడు నువ్వేం చేయాలి, వాళ్ళకి చిన్న వాళ్ళకి మన పిల్లలకి అందరికి రెస్పాన్సిబిలిటీ ఎవరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి అప్పచెప్పేసి ప్రశాంతంగా ఉంటూ భక్తి చేసుకోవాలి. అంతే తప్పించి వాళ్ళ ఇంటి ఫ్యామిలీ విషయాల్లో వాళ్ళ భార్యాభర్తలు కొట్లాడుకుంటున్న ఆ పిల్లల్ని చూసుకో అన్ని విషయాల్లో మనం కల్పించుకొని అనవసరంగా తలకాయ నొప్పులు తెచ్చుకోవడం వేస్ట్ అన్నమాట. అలా కాకుండా వాళ్ళు పని చేసుకునే సమర్థత వాళ్ళకి కలిగించి వాళ్ళు చేసుకునడానికి వదిలిపెట్టేయాలి. ఎలా అంటే చిన్న పిల్లల్ని మనము నడవడం నేర్పిస్తాం, వేలు పట్టుకొని నడిపిస్తాం కదా, నడక వచ్చే వరకు. వాళ్ళకి నడక వచ్చిన తర్వాత మనం వదిలిపెట్టేస్తాం కదా. అలాగే ఎలా అయితే మనం వాళ్ళకి నడక వచ్చిన తర్వాత వదిలిపెట్టేసి వాళ్ళు స్వతంత్రంగా నడవడానికి మనం చేస్తామో అలాగే మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేసుకునేటట్టుగా మనం చూసుకోవడం అన్నమాట. అలా చేస్తూ ఉంటే గనక అలా ఉంటూ
ఏదైనా ఫలం కోసం తీవ్రమైన కృషి చేయడు. అంటే ఇప్పుడు నాకు ఏదన్నా కావాలి. ఇప్పుడు నేను ఏమనాలి, ఒకటేదన్నా నేను సాధించాలనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఒకసారి 2 సార్లు ఫెయిల్ అవుతాను. ఫెయిల్ అయిన తర్వాత నేనేం చేస్తాను, ఇంకా దాన్నే సాధించాలి అని పట్టుకొని కూర్చొని దానికోసం అడ్డదారులు వెతుక్కోవడం అన్నమాట. అలా వెతుక్కొని సాధించాలని చూడకుండా ఉండడం. ఇప్పుడు వచ్చిందా, దాని ఫలితం ఏంటి? కృష్ణ ఏం చెప్తారు, నాకు వదిలిపెట్టేసేయండి. మీరు మాత్రం మీ పని మీరు చేయండి. కర్తవ్యం మీరు చేయండి. ఫలితం నాకు వదిలిపెట్టండి అని. సో అలా కాకుండా దాన్నే పట్టుకొని వేళ్లాడుతూ దాని గురించే చేస్తూ ఉన్నారనుకోండి, తీవ్రమైన కృషి చేసేవాడు అని చెప్తున్నారన్నమాట. అలాగంటి వాళ్ళంటే నాకు చెయ్యని వాడు అంటే నాకు చాలా మిక్కిలి ప్రియుడు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ పర్పట్ చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఫాస్ట్ గా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా. సరే లలిత మాతాజీ మీరు చదువుతారా? చదవండి. చదువుతాం మాతాజీ. హరే కృష్ణ. చదవండి. ప్రభుపాదికి జై. భాష్యము. భక్తునకు ఎవరైనా ధనమును అర్పించవచ్చును, కానీ అతడు మాత్రం దానిని పొందుటకై ఆరాట పడరాదు. భగవానుని కరుణటే ఒకవేళ అప్రయత్నముగా ధనం లభించినచో అతడు పొంగిపోడు. సహజంగా భక్తుడు దినమునకు కనీసం 2 సార్లు స్నానం చేయును. భక్తియుత సేవనుచుటకై తెల్లవారుజామున నిద్రలేచును. తత్కారణంగా అతడు సహజంగా అంతర్బాహ్యములందు శుచి అయి ఉండును. జీవితం సమస్త కర్మల మర్మము తెలిసియుండుట చేతను మరియు ప్రామాణిక శాస్త్రముల యందు విశ్వాసము కలిగియుండుట చేతను ఆ భక్తుడు సర్వ విధంగా సమర్థవంతుడై ఉండును. భక్తుడు సాధారణంగా ప్రత్యేకించి ఒకరి పక్షమును వహింపకుండును, కావున ఉదాసీనుడై ఉండును. సర్వోపాధుల నుండి దూరుడై యుండును గనక అతడు ఎన్నడూను వ్యతనందడు. తన దేహమొక ఉపాధి అని తెలిసి ఉన్నందున ఏదేని దేహ బాధలు కలిగినచో అతడు వాటి నుండి ముక్తుడై ఉండును. అదే విధంగా భక్తి యోగ నియమములకు విరుద్ధమైనటువంటి దేని కొరకును అతడు ప్రయత్నములు సల్పకుండును. ఉదాహరణకు ఒక పెద్ద భవంతి నిర్మించుటకు గొప్ప శక్తి సామర్థ్యములు అవసరము. అట్టి కార్యక్రమం తన భక్తిని వృద్ధి చేసుకొనుట లాభకరము కానిచో భక్తుడైన వాడు దానిని స్వీకరింపడు. కానీ భగవానునికి మందిరం నిర్మించుటకు అతడు సిద్ధపడును. దాని కొరకు అతడు అన్ని విధములైన కలతలను అంగీకరించును, గాని తన వారి కొరకు భవంతి నిర్మాణము చేపట్టాడు. హరే కృష్ణ. ఎంత బాగుంది చూసారా? అయితే ఎప్పుడన్నా మనకి ధనం అనేది వచ్చింది అనుకోండి, లాటరీ తగిలింది, ఒక 1 రూపాయలు కొన్ని ఎంత లక్షలో మనకి లాటరీ తగిలింది అని అనుకోండి, అదంతా నా ఘనకార్యం మూలంగానే తగిలింది అని అనుకోకూడదు అనమాట. అది భగవంతుడి ద్వారా వచ్చింది, ఆయన కృప ఉంది వచ్చింది అని. అలాగే ఒకవేళ పోయింది అనుకోండి, పోయినా కూడా కృష్ణ ఏది ఉందని అందుకని పోయింది అనుకోవాలన్నమాట. ఎవరైనా భక్తులు తీసుకొచ్చి ధనం ఇచ్చినా ఏం చేసినా సరే ఏంటంటే దాన్ని నేను సంపాదించుకోవాలి, అలా నేను సంపాదించుకోవాలని ఆరాట పడకూడదు అనమాట. ఈ ఫస్ట్ లైన్ చూడండి, భక్తుడు ఎవ్వరు మాత్రం ఎప్పుడు ఆ భక్తులు ఇచ్చే ధనాన్ని తీసుకోవడానికి ఆరాట పడడు. సో అలాగా చెయ్యడు అని. సో ఏదైనా దొరికినా కూడా భగవంతుడి కృప ద్వారా మాత్రమే దొరికింది అని చెప్పి అనుకోవాలి. దొరికినందుకు చాలా పొంగిపోవడం అలాంటివన్నీ చేయరనమాట. ఇలా భక్తులు ఏంటంటే భగవంతుని సేవలో ఉంటారు. భక్తులు ఎప్పుడు రోజుకి 2 సార్లు స్నానం చేయాలి కంపల్సరీగా. మిగతా వాళ్ళు ఎవరంటే ఈ బ్రహ్మచారులు గాని వీళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు రోజుకి 3 సార్లు స్నానం చేస్తారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అంటే మధ్యాహ్నం కూడా చేయాలి 12 గంటలకి వందన అది సంధ్య ఇది చేస్తారు కదా, అలాగే చేస్తారు కాబట్టి 3 సార్లు చేస్తారు. మనం గృహస్థులం పొద్దున సాయంత్రం స్నానం చేయాలి, భక్తులందరూ కంపల్సరీగా చేస్తారు అనమాట. ఈ రకంగా ఏంటంటే ఈ బాహ్యంగా శరీరం శుద్ధి అయిపోతుంది అనమాట. అలా మనం పవిత్రంగా ఉంటాము అని చెప్తున్నాం. లోపల మనం శరీరం పవిత్రం కావాలంటే ఏం చేస్తాం? నామస్మరణతో హరినామాన్ని జపించాలి. మనకి జయపతాక స్వామి మహారాజు ఒక ఇది పంపించారు, ప్లీజ్ ఎవ్రీబడి రీడ్ దిస్ అని చెప్పి ఫాలో ఇట్ అని. అయితే ఎవరెవరైతే ఇనిషియేషన్ కి ఉన్నారో, ఎవరెవరైతే గురు ఆశ్రయ తీసుకుంటున్నారో, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఏంట, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కంపల్సరీగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. అది ఏంటంటే మనం జపం చేసే 16 రౌండ్స్ తోటి కలపడం కాదు, అపార్ట్ ఫ్రమ్ 16 రౌండ్స్. మనం ఏదైతే పొద్దున ఉదయం ఫినిష్ చేసేసుకుంటాం కదా 16 రౌండ్స్, ఆ 16 రౌండ్స్ కాకుండా అన్నమాట మధ్యాహ్నము, సాయంత్రం కూడా మనం చేయడం. అలా చేయడం మాతాజీ 1 టైమే కదా, 108 అంటే 1 టైమే కదా. 108 ఒక మాల వాళ్ళొక్క మాల చేయమన్నారు, సరేనా? సో అలాగా చేయడం అన్నమాట. చేయడం మూలంగా ఏంటంటే ఆ రకంగా కూడా మనం కృష్ణ కాన్షియస్ లో ఉంటాం అన్నమాట. సాయంత్రం ఆరతి ఇస్తాము, చేస్తూ ఉంటాము. అలా చేసిన తర్వాత కూడా ఒక మాల చేయండి. 108 నామాలు జపించమన్నారంటే ఒక మాల.
ఒక మాల చేయమన్నారు. సో అలా చేస్తూ ఉండాలన్నమాట. అంటే గురువు యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో ఆయన చెప్పింది మనం పాటించడం. సరేనా? అంతేగాని ఈ 16 మాలలకే కష్టమైపోతుంది. ఇంకా 3 మాలలు ఎక్స్‌ట్రా ఎక్కడి నుంచి చేయాలి అంటే, ఇప్పుడు కొంత 'దురంధర్' సినిమా వచ్చేసింది. అందరూ పరిగెత్తుకొని వెళ్తున్నారు. మా ఇంట్లో గొడవే జరిగింది. ఆ సినిమా చూపించడానికి పంపించనని చెప్పని. సో ఏంటంటే ఆ సినిమా చూడ్డానికి మనకి 4:30 గంటలట సినిమా. ఎంత టైం వేస్ట్. ఆ సినిమా చూడ్డానికి ఎగబడిపోయి ఎళ్ళిపోతున్నారు. మా అక్క వాళ్ళ పిల్లలైతే అర్ధరాత్రి 2కి 12:30కి ఎళ్లి తెల్లవారుజామున 3:30కి ఇంటికొచ్చారు వాళ్ళు. 3:30, 4 గంటలకి. అంత అవసరమా? మా అమ్మాయి వాళ్ళు 3ంటికి లేచి స్నానం చేసేసి అప్పుడు హ్మ్. 5ంటికి సినిమాకి వెళ్ళారు మాత్రం. సినిమాకెళ్తున్నారు. ఎప్పుడు వేరే దేశాల్లో గూడా పిల్లలు అంతేట. వాళ్ళు ఎళ్ళిపోతున్నారట. 1 గంటకి లేచి 1 గంట వరకు మేలుకొని 12:30 వరకు తిండి మానేసి తెల్లవార్లు సినిమా చూసి అసలు అంత అవసరమా? ఆ టైం మీరు కూర్చొని ఒక మాల చేయండి. ఒక హరినామాన్ని జపించండి అంటే ఎంత కష్టపడిపోతారు. నేను మొన్న నేను పేరు చెప్పను ఎవరు అని చెప్పేసి ఒకాయన నాతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నారనమాట. ఇంట్లో అన్నీ వదిలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు 70, 80 ఏళ్ళొస్తున్నాయి. ఇంట్లో కూర్చొని ఏమీ చేయకుండా ఉండాలంటే కష్టంగా ఉందని. నేను చెప్పాను, భగవంతుడి నామం జపం చేసుకో. నీకు ఏది ఇష్టమో ఆ నామాన్ని జపం చేసుకో అంటే, ఏంటి బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? రోజుకి 18 గంటలు ఎవడన్నా చేస్తాడా? మెదడున్నవాడు పిచ్చెక్కిపోరా వాళ్ళు అన్నాను. నేనన్నా 4 సినిమాలు చూస్తే సరిపోతుందా? నిద్ర పట్టట్లేదు రాత్రి పూట్ల. పగలుపూట నిద్రపోతే గంట సేపు, రాత్రి నిద్ర పట్టదు. తెల్లవార్లు నిద్ర పట్టదు. 2కో, 3కో. 3కి పడుకుంటే ఎప్పుడు నిద్రలేస్తారు? తెల్లవార్లు నిద్ర పట్టదుట. నేనన్నా మరి 4 సినిమాలు చూస్తే, 3 సినిమాలు చూస్తే సరిపోయిందా అన్నా. అది కూడా కష్టమైపోయింది. ఎందుకంటే ఆ సినిమా హీరోలే కల్లోకొస్తున్నారట. ఇంకా ఏముంది చెప్పండి? అందుకనే మనకి లాస్ట్ మూమెంట్‌లో తెలుసా ఇట్లా రిటైర్ అయిపోవడం 70 ఇయర్స్ వచ్చాక ఏమీ చేయలేమంటే, మనం దీనికి అలవాటు పడిపోయి ఉన్నాం అనుకోండి, హ్యాపీగా కూర్చొని మనం ఏం మాట్లాడక్కర్లే ఎవరితోటి. నాకు ఎవ్వరు లేరు మాట్లాడడానికి. నేను ఎక్కడికెళ్ళాలి? ఎవరికి టైం ఉంది? ఎవరు నిన్నొచ్చి ఎంటర్‌టైన్ చేస్తారు? కదా! 24 గంటలు నీతో కూర్చోవాలంటే ఎవరు కూర్చుంటారు? నీ పిల్లలే నీతో కూర్చోవట్లేదు. అంటే నీ టైము నువ్వు వయసులో ఉన్నప్పుడు, వాళ్ళకి అవసరమైనప్పుడు నువ్వు వాళ్ళకి టైం ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళెందుకు నీకు టైం ఇస్తారు? పిల్లలు కానీ, మనవళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ వాళ్ళని దగ్గరకు తీసుకోలేదు, చూడలేదు. ఏ రోజు ఇవ్వలేదు. నువ్వెందుకొస్తారు వాళ్ళు? అంటే నన్నన్నాడన్నమాట. 18 గంటలు ఎవడన్నా చేస్తాడా? అంటే నేను చేస్తానన్నా. నాకట్లా మొత్తం నా కొడుకులు తీసుకొచ్చి నాకు సంపాదన పెట్టి, చక్కగా అవన్నీ ఇస్తారనుకోండి. నాకొక కారు, డ్రైవర్ ఇస్తాడు. నేను శుభ్రంగా ఎళ్లి టెంపుల్‌లోనే సర్వీస్ చేసుకుంటానన్నా. నువ్వు కాబట్టి పిచ్చిదానివి నీలాగా ఎవడు ఉండడు అని. ఉన్నారు చాలా మంది. నువ్వు చేసి చూడు అన్నా. నేను చేయను. రోజుకు 10 నిమిషాలో లేకపోతే 20 నిమిషాల కంటే ఎక్కువ చేయను. సరే నీ కర్మ నువ్వు అనుభవించు ముందు. ఇంక ఏం చెప్తాం మనం వాళ్ళకి? మనల్ని తిడుతున్నారు రివర్స్‌లో అంటే, మీకేం తెలుసు? మా కష్టాలు మీకేం తెలుసు? అంటే అప్పుడంతా వాళ్ళు ఎంజాయ్ చేసుకొని అట్లా ఉన్నారు. ఇప్పుడు రిటైర్ అయిపోయి ఖాళీగా ఇంట్లో కూర్చునేటప్పటికి ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చాక బయటకి తిరగలేని పరిస్థితి. బయటకి తిరగలేని పరిస్థితి అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఎందుకొస్తారు? కదా! సో అది మనము ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఇప్పుడు మనం ఇదెందుకు చెప్తున్నాము? సో మనం ఇలాగా ఉంటూ భగవంతుని భక్తి చేస్తూ ఈ సాధన ఏదైతే ఉందో వాటిని మనం చేస్తూ ఉన్నామనుకోండి, అది అలవాటైపోతుంది. మనకి టైము చక్కగా గడిచిపోతుంది. మనకసలు నిజంగా భక్తులు అనే వాళ్ళకి, మనకి మనందరం భక్తులమనే అనుకుంటున్నాను నేను. మీరందరూ కూడా అలాగే అనుకోండి. సరే మనకి టైం ఉండదు. ఏం చదవాలి? ఇన్ని పుస్తకాలున్నాయి. భాగవతం ఇంకా 4థ్ క్యాంటోలోనే ఉన్నాం. 12 క్యాంటోస్ ఉన్నాయి గదా! ఇంకా 8 ఉన్నాయి. ఆ 8 క్యాంటోస్ ఎప్పుడు చదవాలి? 10థ్ క్యాంటోలోనే ఇన్ని పుస్తకాలున్నాయి. 5 పుస్తకాలేమో ఉన్నాయి వాల్యూమ్స్. అవి ఎన్ని రోజులు పడుతుంది చదవడానికి? ఆ టెన్షన్‌లో మనం ఉన్నాం. అసలు ఎప్పుడు చదువుతాము? ఏం జేస్తాము? ఈ 16 మాలలు ఫినిష్ చేయడమే ఆ రోజుకి అమ్మా! ఇవాళ అయిపోయింది. జాగ్రత్తగా చేయగలిగాం అన్న పరిస్థితిలో ఉంటాం. భగవద్గీతలో ఎవరో వచ్చి ఒక క్వెషన్ అడుగుతారు. ఆ క్వెషన్ కోసం ఆన్సర్ కోసం వెతకడానికే టైం సరిపోతుంది. అవునా? అలాగా మన టైము అలా గడిచిపోతుందన్నమాట. భక్తుడనేవాడు అలా ఉంటారట. ఎందుకింకా ఈ శాస్త్రాలన్నిటి మీద విశ్వాసంతోటి ఉండి, వాళ్ళు ఎప్పుడూ అవన్నీ నిర్వహించడంలో సర్వసమర్థులై ఉంటారు కాబట్టి, వాళ్ళకి బోర్ గాదు, టైమే సరిపోదన్నమాట. ఇలాగా ఏం చేస్తారట వాళ్ళు, ఒక పక్షాన నేను వీళ్ళ వైపు ఉంటాను, వాళ్ళ వైపు ఉంటాను అలా ఏమి ఉండదన్నమాట. వాళ్ళెప్పుడు భగవంతుడి వైపే ఉంటారు కాబట్టి, వాళ్ళు చింతారహితుడుగా ఉంటారు. అంటేను ఎలాంటి బాధలు ఇవి లేకుండా వేరే ఆలోచనలు లేకుండా భగవంతుడి ఆలోచనతోటి ఉంటారట. అలాగే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ప్రభుపాద ఇక్కడ. ఒక పెద్ద భవంతి నిర్మించే శక్తి ఉండిదనుకోండి మనకి.
ఇప్పుడు ఏం చేయాలి? ఆ భవంతిని నిర్మించడానికి నాకు ఏం లాభం వస్తుంది అని తీసుకోరట ఎవరు? భక్తులు అనేవాళ్ళు. సరే ఇప్పుడు ఒక భగవంతుడి మందిరం కట్టడానికి మనకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ భవంతితో కట్టినప్పుడు నాకు వచ్చే లాభాల కోసం చూడను. అలాంటిది నేను శుభ్రంగా టెంపుల్ కడతాను అని చెప్పేసి ఆలోచించుకుంటారట భక్తులు అనేవాళ్ళు ఎవరైనా అయితే. అయితే రాధేశ్యామ్ ప్రభు ఒకటి చెప్తారనమాట, ఒక స్టోరీ లాగా చెప్తారు. ఏమంటారు? ఒక ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే ఒక అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, నువ్వు పని దొరికింది కదా, నీకు ఇన్ని రోజులు పని లేదు, నీకు హ్యాపీగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, ఇది ఎలా నడుస్తుంది పని అంటేను, నడుస్తుంది ఇది అది అని మాట్లాడతారట. అంటే నేను కడుతున్నాను, కన్స్ట్రక్షన్ అవుతుంది అని. అది ఇంకొక అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడట. అడిగితే అతను అంటాడట, భగవంతుడి మందిరం నిర్మించడానికి కావలసిన యోగ్యత నాకు కలిగింది, ఆ ఛాన్స్ నాకు భగవంతుడు ఇచ్చాడు. ఇది మళ్ళీ ఏ జన్మలో నాకు దొరుకుతుందో దొరకదో, ఈ సేవ అయితే నాకు దొరికింది, ఆ టెంపుల్ కట్టడానికి సేవ నాకు దొరికింది, నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎన్నో జన్మలుగా నాకు కావాల్సినది నాకు దొరికింది. సో వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. భగవంతుడి మందిరాన్ని కడుతున్నాడు కాబట్టి తాను పవిత్రంగా భగవంతుడిని స్మరించుకుంటూ కడుతున్నాడు. ఇంకో అతను ఏంటంటే మామూలు బిల్డింగ్స్ ఎట్లా కడుతూ ఉన్నాడో చేస్తూ ఉన్నాడో అదే భావంతో కడుతున్నాడు అనమాట. ఇదే భక్తుడికి అభక్తుడికి మధ్య ఉన్న డిఫరెన్స్ అన్నమాట. మనం భక్తిలో ఉండాల్సిన అవసరమే లేదు. ఆ భగవంతుని మీద శ్రద్ధ అవి మన మనసులో ఉండి మనం చేస్తున్న పని భగవంతుడికి చేస్తున్నామా అని ఉంటే చాలన్నమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనము ఈ భౌతికమైన బంధాల నుంచి కూడా విడిపడతాము అని. సో ఎవరైతే ఇలా ఉంటారో అలాంటి వాడు నాకు చాలా ప్రియమైన వాడు అని కృష్ణ చెప్తున్నారు 17th శ్లోకంలో. యో న హృష్యతి న ద్వేష్టతి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్య సమే ప్రియ. ఇందాక ఎవరు చెప్పాను? స్వర్ణ మాతాజీ చదవండి. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగే భక్తిమాన్య సమే ప్రియ. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ కూడా చదవండి. ఆనందము గాని దుఃఖంగా ప్రభుపాదకి జై, శ్రీల ప్రభుపాదకి జై. ఆనందము గాని దుఃఖము గాని లేనివాడు, శోకము గాని కోరికలు కాని లేనివాడు, శుభము అశుభము రెండింటినీ విడిచిపెట్టినవాడు అయిన భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. భక్తుడైన వాడు ఎట్లా ఉంటాడటంటే హర్షం అంటే ఆనందము సంతోషం అన్నమాట. సంతోషం గాని ఏదన్నా లభించిన దానికి సంతోషంగా ఉండడము, ఏదన్నా పోయిన దానికి దుఃఖం గాని ఏమీ ఉండదు. అలాగే ఇంకా ఏంటంటే ఏదన్నా సంతోషం అంటే ఉప్పొంగిపోవడం గాని దుఃఖం గాని ఉండదు. అలాగే శోకించడం గాని కోరుకోవడం, దేని గురించి అన్నా ఏడవడం గాని బాధపడడం గాని లేకపోతే వచ్చింది కదా అని చెప్పి ఆనందించిపోవడం అలాంటివన్నీ ఉండవట. అది కావాలి అని కోరిక కూడా ఉండదట వాళ్ళకి. శుభం అశుభం రెండిటికి ఒకే రాగా ఉంటారట. వాటన్నిటిని కూడా ఎలా అయితే ద్వంద్వాలు అంటారు కదా మాతాజీ, ద్వంద్వాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి ఎవరైతే ఉంటారంటే, విడిచిపెట్టడం అంటే అన్నిటినీ సమంగానే చూస్తారు. మనం సుఖాన్నైనా దుఃఖాన్నైనా తర్వాత లాభము నష్టాన్నైనా ఏదైనా సరే, శుభాలు అశుభాలు, పొంగిపోవడం దుఃఖించడం వీటన్నిటికీ వేటికి అయినా సరే అన్నిటినీ ఒకేలాగా ట్రీట్ చేస్తారనమాట. అలాంటి వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారనమాట. వాళ్ళు నాకు భక్తులు ఎట్లా ఉంటారంటే, నాకు ఇది కావాలి, అది తెలుసుకోవాలి, అది పెట్టుకోవాలని ఆరాటం కలిగి ఉంటారట. అలాగే కాంపిటీషన్ లో ఉంటారు చూసారా, వీళ్ళు ఇంతగా ఉన్నారు కాబట్టి నేను అలా ఉండాలి ఇలా ఉండాలని ఎప్పుడు అలాగా ఉండారట. సో అలాంటి వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారు. నెక్స్ట్ 18th 19 2 శ్లోకాలు ఉన్నాయి, ఇద్దరు చదవండి. సమాశత్రౌ చ మిత్రౌ చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమాసంగా వివర్జితః తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టాయేన కేనచిత్ అనికేతాస్తి రామతేర్ భక్తి మాన్యే ప్రియో నరః. ఎవరు చదువుతారు? ప్రసన్న మాతాజీ మీరు ఒక శ్లోకం చదవండి. లలిత మాతాజీ మీరు ఒక శ్లోకం చదవండి. నేను వద్దా మాతాజీ? కృష్ణకుమారి మాతాజీ మీరు. సమౌ శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. హరే కృష్ణ. ఉండండి మాతాజీ. మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేయలేదు, వీడియో ఆన్ చేయలేదు, నాకు మీరు కనిపించలేదు. సరేనా? ఉన్నారు మరి, సైలెంట్ గా ఉన్నారు కదా మరి. మీరు వీడియో అన్న ఆన్ మాతాజీ చేయండి. మీ గొంతు వింటున్నాం, మీరు ఎలా ఉన్నారో చూడలేదు అసలు ఇన్నాళ్ళ నుంచి. ఆన్ చేశారు
చదవండి ఒక్క నిమిషం ఉండండి. మీరు ఈ ట్రాన్స్లేషన్ చదవండి. లలిత మాతాజీని ఆల్రెడీ చదవమని చెప్పాను కదా, మీరు 20వ శ్లోకం చదువుతారు. లేకపోతే 20వ శ్లోకము ట్రాన్స్లేషన్ రెండు మీరు చదవండి కృష్ణకుమారి మాతాజీ. ఓకే, హరే కృష్ణ. లలిత మాతాజీ మీరు చదవండి తుల్య నిందాస్తుతి మౌని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. నిందాస్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతా స్థిరమతిర్భక్తిర్మాన్మే ప్రియో నరః. భాషను చదవండి మాతాజీ. చదవండి. శత్రుమిత్రుల ఎడ సమభావం కలిగిన వాడును, మానవులందు శీతోష్ణములందు సమదుఃఖములందు నిందాస్తులందు సమబుద్ధి కలిగిన వాడు. సుఖ దుఃఖములందు సమాని ఉంది మాతాజీ. సమాధి తప్పు, సుఖము దుఃఖము. సహబుద్ధి కలిగిన వాడును, అసత్సంగము నుండి సదా విడివడియుండు వాడును, సదా మౌని అయిన వాడును, దేని చేతనైనను సంతుష్టి నొందడి వాడును, నివాసం ఏదైనను లెక్క చేయని వాడును, జ్ఞానం నందు స్థితుడైన వాడును, నా భక్తియుత సేవ యందు నియుక్తుడైనట్టి వాడును అవు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు. హరే కృష్ణ. ఎంత బాగా చెప్పారు చూసారా. శత్రువులదేందు కూడా సమమైన భావం కలిగి ఉంటారట. మీకు ఎవరన్నా గుర్తొస్తున్నారా అలా సమభావం కలిగి ఉన్నారు ఎవరన్నా అంటే? మన పురాణాల్లో, మనలో పురాణాల్లో ద్రోణాచార్యుడు, ప్రహ్లాద్, అర్జునుడు, ఇంకా రాముడు. మొన్నే పెళ్లి చేశాం కదా రాముడు. రాముడు. ఎక్కడ చెప్పండి? విభీషణుడిని నాశనం చేస్తారు. తర్వాత ఎప్పుడు విభీషణుని చేస్తావు కదా మరి అంటే, నేను ఎవరినైనా క్షమిస్తాను, రావణాసురుడు కూడా నన్ను అడిగితే క్షమిస్తాను అని చెప్పాను. సీతాదేవిని తీసుకొచ్చి ఇచ్చేసి వాళ్ళకి గుచ్చుకున్న ముళ్ళని కూడాను శరణాగతి వెళ్ళిన వాళ్ళు ఎవరినైనా ఆశ్రమిస్తానని చెప్తాడు. సో రాముడు అంత గొప్పవాడు అన్నమాట. సో అట్లాగా అలాగా ఉండాలి. మన గురువులు, అవును, మన గురువుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఇట్లా మనం ఏంటంటే అందరి దగ్గర కూడా శత్రువులు మిత్రులు అందరి ఎదుర కూడా సమభావాన్ని కలిగి ఉంటారు. మానం అవమానం అంటే ఎవరన్నా సరే మనల్ని అవమానించారు అనుకోండి, లేకపోతే ఏవో పెద్దగా పొగిడేస్తూ ఉన్నారు అంటే మొలక చెట్టెక్కిచ్చేస్తారు కొంతమంది. కొంతమంది ఏమో బాగా పొగిడేస్తూ ఉంటారు, ఓ నువ్వింత నువ్వు అంత గొప్పవాళ్ళు. సరే, అంతెందుకు, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీకు తెలిసిన వాళ్ళే అనుకోండి, మీరేమనుకుంటారు? వాళ్ళు మంచిగానే ఉన్నారు, మీ మీద మంచి భావంతో ఉన్నారు, గౌరవ భావంతో ఉన్నారు అనుకుంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే మీ మీద అసూయ ద్వేషాలు ఉంటాయి. మీరు కనిపించినప్పుడు హరే కృష్ణ చెప్తారు, వాళ్ళు చెప్పరు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అవమానంగా ఫీల్ అవుతాం మాతాజీ కదా. నేను హరికృష్ణ చెప్తున్నా కానీ వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని అనుకుంటారా లేదా? సో అలాగా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. మీ డ్యూటీ ఏంటి? ఎదురుకుండా ఒక వైష్ణవుడో భక్తుడు కనిపించారు, వాళ్ళకి హరే కృష్ణ చెప్పారు, వెళ్ళిపోండి. వాళ్ళ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం అనేది మనం ఇదేలా. అదే శ్రీల ప్రభుపాద కూడా చెప్తారనమాట. అలాగే మన గురు మహారాజ్ కూడా అదే చెప్తారు. వాళ్ళు నాకు చెప్పనియండి, చెప్పకపోనియండి, నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోనియండి, నాకు అవసరం లేదు. నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చానా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. గురు మహారాజ్ అందరికి హరే కృష్ణ గురు మహారాజ్ చెప్తారనమాట. కానీ మనలో ఎంతమంది గారు చెప్తారు? చాలా మంది చెప్పని కూడా చెప్పరు అనమాట. సో వాళ్ళు చెప్తారా చెప్పరా అనే దాని గురించి మనము ఆలోచించడం అవంతా వేస్ట్ అన్నమాట. వాళ్ళు మనల్ని అవమానించారా లేకపోతే మనల్ని పొగుడుతూ మంచిగా గొప్పగా ఇది చేస్తున్నారా అనేది కూడా అవసరం లేదు. రెండింటిని ఒకే రకంగా తీసుకోవాలన్నమాట. అలాగే శీతోష్ణ అంటే శీతాకాలంలోను ఎండాకాలంలోను ఎలా ఉంటాము? ఎండాకాలం వస్తే ఏసీలు వేసుకుంటాం, శీతాకాలం వస్తే హీటర్ పెట్టుకుంటాం. సో అలా ఉంటాం కదా. అలాగే వాటన్నిటికీ బాధపడుతూ భక్తుని యొక్క కార్యక్రమాలు ఏవేవైతే ఉంటాయో అవి నిర్వర్తించకుండా ఉండడము చేయడము, రెండింటినీ ఒకేలాగా భావించడం అన్నమాట. అలాగే సుఖము దుఃఖము ఇందాక మాట్లాడుతున్నాం. అలాగే నిందా స్తుతులు. కొంతమంది నిందిస్తూ ఉంటారు, మన చేత పని చేయించుకుంటారు, అన్ని చేయించుకుంటారు, కానీ తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? మాకేం చెప్పరా? ఏమీ చెప్పలేదు, ఒక్కడు కూడా పనికిరాని మొక్కే వచ్చిందని అంటారు. తర్వాత వెళ్ళి మనం చెప్పినవే ఇవి చెప్పినవే, కానీ మన పేరు పర్వాలేదు,
అయినా సరే. సో అలా అంటూ మనల్ని నిందిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చెప్పకపోయినా సరే వచ్చి నువ్వింత అంత అని స్తుతి చేస్తూ ఉంటారు. అవసరం లేదు. స్తుతించినా ఒకటే, స్తుతించకపోయినా ఒకటే. నింద స్తుతి అన్నమాట. 2 ద్వంద్వాలు ఇవన్నీ. సో అలా అయినా సరే పర్వాలేదు. దుష్ట సాంగత్యం నుండి విడివడిన వాడు ఎవరైతే అభక్తుల సాంగత్యంలో ఉంటూ అలాగా వాళ్ళని వదిలిపెట్టేసి ఉంటారు చూసారా. మనకి ఏది భక్తికి ముఖ్యమో అదే ఉండాలి. మనకి శరణాగతి చెప్పానా నేను, షడ్విధ శరణాగతి అని. అనుకూలస్య సంకల్ప, ప్రాతికూలస్య వర్జనం అంటారు. అనుకూలమైనది, భక్తికి అనుకూలమైన వాటిని మనం తీసుకోవడం. అది ఉపదేశామృతంలో చెప్తూ ఉంటారు. పద్మజ మాతాజీ గుర్తుందా, మీరు మొన్న కూడా ఒకసారి చెప్పారు ఈ శ్లోకం. భక్తికి అనుకూలమైనవి, భక్తికి అనుకూలం కానివి. సో 6 రకాలు ఉన్నాయన్నమాట. మాతాజీ లోపల శ్లోకం చెప్తారు. సో అనుకూలమైనవి మాత్రమే మనం తీసుకోవాలి. ప్రాతికూలమైనవి కొన్ని ఉంటాయి, వాటన్నిటిని వదిలిపెట్టేసేయాలి. ప్రజల్ప అవన్నీ ఉన్నాయి మాతాజీ చెప్పండి లాస్ట్ లో. సో అవన్నీ వదిలిపెట్టేయాలన్నమాట. ఏవైతే అనుకూలమైనవో అవి తీసుకోవాలి. అలాగే అలాంటి భక్తుల సాంగత్యంలోనే ఉండాలి, కానీ అభక్తుల సాంగత్యంలో ఉండకూడదు. దాన్ని దుష్ట సాంగత్యం అంటున్నారు. సదా మౌనం వహించాలి. మౌనం వహించాలి అంటే నోరు మూసుకొని కూర్చోవడం కాదు. శ్రీల ప్రభుపాద చెప్తారు, కృష్ణ భక్తహే బహుత్ చతుర్ అని. అంటే మనం ఎలా ఉండాలి అంటే, తాబేలు ఎలా అయితే తన అవయవాలని బయటకు తీసి అవసరం లేనప్పుడు లోపలికి పెట్టేసుకుంటుంది. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం రాబోతుంది అలా అనుకున్నప్పుడు లోపల పెట్టేస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే తన అవయవాల్ని బయటకు తీస్తుంది. చూసారా తాబేలుని ఎప్పుడన్నా మీరు? అట్లాగా భక్తుడైన వాడు అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలి. ఆ మాటలు కూడా ఏంటంటే, మనము కృష్ణుడి గురించి మాట్లాడిన మాటలైతేనే మనం మాట్లాడాలి. అట్లాగనమాట. జడ భరత్ అని ఉన్నారు, తెలుసు కదా. భరత్ మహారాజు వచ్చి తర్వాత జింకలాగా దేహం తీసుకొని తర్వాత వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ జడ భరత్ అవుతాడు అనమాట. జడ భరత్ అయినప్పుడు అస్సలు ఎవరితోటి మాట్లాడరు, మౌనంగా ఉంటాడనమాట. అవసరమైన చోటనే మాట్లాడాల్సి వస్తేనే మాట్లాడతాడు, లేదు అవును కాదు అని మాట్లాడతారు. అందుకనే ఆయన్ని జడ అని జడ భరత్ అని పిలుస్తారనమాట. కానీ కింగ్ రఘుగుణ అని చెప్పనా ఈ స్టోరీ ఎప్పుడన్నా మీకు చెప్పనా? చెప్పారు మాతాజీ. ఆ పల్లకి వేసుకొని మోసుకొని వస్తూ ఉంటే రఘుగుణ కింగ్ ని అది పట్టుకోవాలి. ఒక అతను మళ్ళీ కష్టం అవుతుంది కాబట్టి ఇంకొక అతన్ని, అంటే అతనికి ఒంట్లో బాగాలేదు ఏదో ఉంది, మొత్తానికి ఇంకో అతను ఎవరైనా కావాలి. ఆ చుట్టుపక్కలంతా చూస్తే అక్కడ ఒక చెట్టు కింద జడభరత్ ఆయన కూర్చొని ఉంటాడు అనమాట. అప్పుడు ఆ భటులు వెళ్ళి తీసుకొని వస్తారు. రాజుగారి యొక్క పల్లకిని మోయాలి అని చెప్పేసి తీసుకొని వస్తారు. అతని పల్లకిని మోస్తూ ఇలా భుజం మీద పెట్టుకొని ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు. అలా అంటున్నప్పుడు ఈ పల్లకిలో ఉన్న రాజు ఇలా ఇలా ఊగిపోతూ ఉంటాడు అనమాట. అయితే తర్వాత ఆగు అని చెప్పేసి, ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా అడిగితే, ఆ నేల మీద ఆ మట్టిలో వాటిల్లో చిన్న చిన్న పురుగులు అవన్నీ పాకుతూ ఉంటాయి కదా, వాటికి కూడా హాని కలిగించకుండా నడుస్తున్నాడు అనమాట. ఒకవేళ అది నడుస్తున్నప్పుడు చీమ గాని ఏదైనా పురుగాని వెళ్తుంది, అది నడుస్తున్నప్పుడు కాలు ఎక్కడ పెడితే అది చచ్చిపోతుంది కదా, అందుకని అటు పక్కకేసింది. ఇటువైపు వచ్చింది, ఇటువైపు పక్కకి ఇట్లాగా వెళ్తూ ఉన్నాడు అనమాట. క్రాస్ గా ఎట్లా పడితే అట్లా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆపేయించి అడిగితే అప్పుడు జడభరత అప్పుడు మాట్లాడతాడు అనమాట. మాట్లాడుతూ చెప్తాడు. అప్పుడు భగవంతుని యొక్క జ్ఞానం గురించి వాటన్నిటి గురించి అప్పుడు మాట్లాడి కింగ్ రఘుగుణాకి చెప్తారు. అంతకు ముందు వరకు ఇతను ఓ పిచ్చివాడు అలా అనుకున్న ఆ రఘుగుణ, ఆ రాజు రఘుగుణ కూడా, ఓ జడభరతి ఇతను మామూలుగా సామాన్య మానవుడు కాదు, ఇతను చాలా తెలిసిన వాడు, జ్ఞాని అని తెలుసుకొని చెప్పు, ఇంకా నాకు చెప్పు అని చెప్పించుకుంటారు అనమాట. అప్పుడు నోరు తెరిచి మాట్లాడి మొత్తం భగవంతుడి గురించి ఆ జ్ఞానాన్ని గురించి అంతా కింగ్ రఘుగుణాకి చెప్తాడనమాట జడభరత్. అలాగా భగవంతుని యొక్క భక్తులు ఏంటంటే అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళు నోరు తెరుస్తారు. అది మౌని అన్నమాట. అలాగా మౌనంగా ఉంటారు అనవసరమైన చోట్ల. అలాగా మౌనంగా వహించే వాళ్ళను ఏది ఉన్నా సరే, ఇప్పుడు నాకు ప్రసాదం దొరకలేదు అనుకోండి, కొంచెం ఇచ్చారు, అదేదో ఉంది ఏదైనా సరే తిని సంతృష్టి చెందడం. మనకి ఏదైతే ఉందో దాంతోటే సంతృష్టి చెందడం అన్నమాట. అలా ఉన్నవాళ్ళు, ఇంకా నివాసం ఏదైనా లెక్క చేయని వాడు, ఊరి గుడిసెలో ఉన్నవాడైనా పెద్ద బంగ్లాలో ఉన్నవాడైనా సరే, ఉన్న చోటే అదే నా మహల్, రాజ్మహల్ అనుకొని అది భగవంతుని ఇచ్చింది అనుకొని ఉండడం అన్నమాట. నివాసం ఏదైనా సరే లెక్క చేయని వాడు, జ్ఞానమునందు స్థితుడై ఉన్నవాడు. జ్ఞానము అంటే మనకి భౌతికమైన జ్ఞానము, ఈ స్కాలర్షిప్లు గాని, అంటే
ఈ డిగ్రీలు అవి ఉంటాయి చూసారా, భౌతికమైన డిగ్రీలు అవి కాదనమాట. భగవంతుడి గురించిన జ్ఞానం, ఆ జ్ఞానంతో ఉన్నవాడు, అలా ఉండినవాడు, నా భక్తి సేవని ఎల్లప్పుడూ నెలకొని ఉండేవాడు, అలాంటి మానవుడైతే నాకు చాలా ప్రియమైన వాడు అని ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారు అనమాట. ఇక్కడ ద్వంద్వాలు అన్ని చెప్పారు కృష్ణ. అవన్నీ చెబుతూ ఇక్కడ మౌని అనే దానికి మీనింగ్ ఏంటి అని చెప్తున్నారు. దానికి అసలు అర్థం ఏంటి అంటే ఎవరన్నా చదువుతారా? ఫస్ట్ పారాగ్రాఫ్ లో శ్రీకృష్ణునికి సంబంధించిన విషయాలు తప్ప అతడు మరి దేనిని గురించి చర్చింపనందున అతన్ని మౌని అంటారు అని ఉంది. అక్కడి నుంచి ఎవరైనా కొంచెం చదవండి. చర్చించవలెను. ఎవరి దగ్గర బుక్ ఉంది? బుక్ ఉంది మాతాజీ, ఎన్నో లైన్ చెప్తే నేను చదువుతాను. 1 2 3 4 4th లైన్ లో, నా బుక్ లో 4th లైన్ లో శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయాలను తప్ప ఓకే మాతాజీ. మౌని అనబడును అనేది కదా. ఓకే. మౌని 4 లైన్లు అనగా అసలు మాట్లాడకుండా ఉండుట అని అర్థము కాదు, అసంబద్ధములైన విషయములను చర్చింపకూడదని అర్థము. నిజమునకు ప్రతి ఒక్కరు అవసరములైన విషయములనే చర్చింపవలెను. దేవాది దేవునికి సంబంధించిన చర్చయే భక్తునికి ముఖ్యము. అతడు అన్ని వేళలో ఆనందముగా ఉండును. కొన్నిసార్లు భుజించుట, రుచిగల పదార్థములను ఉండండి. సో మౌని అంటే ఎవరు చెప్పారు కదా. మౌని అంటే నేను ఎప్పుడు ఏమి మాట్లాడకుండా ఉంటాను అని ఇలా పెట్టుకొని ఫింగర్ ఆన్ ద లిప్స్ అని కూర్చోవడం కాదనమాట. అసలు మాట్లాడకుండా ఉండడం కాదు, అనవసరమైన విషయాలు, అసందర్భమైన విషయాలు మాట్లాడకుండా చర్చించకుండా ఉండడము అని అర్థము అంటే మౌని అంటే. అయితే ప్రతి వాళ్ళు ఏవో ఒక విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు, కానీ ఆ చర్చించే విషయాలు ఏవైతే ఉండాలి, కృష్ణుని గురించిన విషయాలు, భక్తికి సంబంధించిన విషయాలు అయి ఉండాలి అన్నమాట. దాని గురించి చెప్తున్నారు. అది భక్తికి చాలా అవసరం కాబట్టి అలా ఉండేవాడు నాకు చాలా ఇష్టము అని చెప్తున్నారు. అలాగే ఈ భోజనం గురించి వాటన్నిటి గురించి చెప్తున్నారు. ఒకవేళ చెట్టు కింద ఉండే అయినా సరే, మనం ఏదైనా చెట్టు కింద ఉంటూ ఉన్నాం అనుకోండి, అక్కడున్నా సరే కృష్ణుడు మనకి ఇదే కల్పించారు, నివాసం అని ఉండడం అన్నమాట. అది ఇందాక నేను గుడిసెల్లో ఉన్నా, పెద్ద మెహల్లో ఉన్నా అని చెప్పాను కదా, అలా ఉండడము అని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి వాళ్ళైతే నాకు చాలా ప్రియమైన వారు అని చెప్తున్నారు కృష్ణ. సో తర్వాత అర్థమైందా ఇప్పటి వరకు? ఈ ఒక్క శ్లోకము ఇది కూడా చెప్పేసుకుని వదిలిపెట్టారు. ఓకే. ఏతు ధర్మామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధాధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియః. చదవండి. ఎవరిని చదవమన్నాను? చదవనా నేను? కృష్ణకుమారి మాతాజీ, సారీ, చదవండి. కృష్ణ మాతాజీ. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః. కరెక్టేనా మాతాజీ? ట్రాన్స్లేషన్ కూడా చదివేయండి. నన్నే పరమ గమ్యముగా చేసుకొని అమృతపదమైన ఈ భక్తియుక్త సేవా మార్గమును అనుసరించి శ్రద్ధతో దీనిలో సంపూర్ణంగా నియక్తులైన వారు నాకు మిక్కిలి ప్రియులు. ఇప్పుడు ఆయన చెప్పిన లక్షణాలు ఉన్న వాళ్ళందరూ అంటే ప్రియమైన వాళ్ళు. ఇంకా ఎవరైతే నేనే గమ్యం అంటే నన్ను చేరాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నన్నే గమ్యంగా ఉంటూ వాళ్ళు ఆ పదం ఏంటిట అంటే ఆ వే ఏంటిట అమృతమైనది అని అనుకుంటూ వాళ్ళు భక్తియుత మార్గాన్ని ఎంచుకొని అది అనుసరిస్తూ నాకు భక్తి ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎలా చేయాలి? ప్రతిసారి చెప్తారు, శ్రద్ధతోటి చెయ్యమని, ప్రేమతోటి చేయమని. ఈ 2 విషయాలు ఇంకా ఎక్కడ ఏ శ్లోకంలో చెప్పారు? భగవద్గీతలో 2వ అధ్యాయం. నాగచంద్రిక మాత చెప్పండి. ఈ అధ్యాయంలోనే 2వ శ్లోకం అన్నారు. కాదు కాదు, అది కాదు చెప్తాను. నాగచంద్రిక మాతాజీ చెప్పండి. ప్రేమతోటి భక్తితోటి నాకు ఆఫర్ చేయండి అన్నారు. ఏంటిది ఆ శ్లోకం చెప్పండి. పత్రం పుష్పం ఫలం తోయం వచ్చా మీకు శ్లోకం ముఖ్యులు? వచ్చి మర్చిపోయాను. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయసతి భక్తి పహృతం ప్రవస్నామి ప్రియతాత్మః. సో ఆ శ్లోకంలో చెప్తారనమాట ప్రేమతోటి భక్తితోటి అని. అది ఇక్కడ విషయం కూడా చెప్తున్నారు. మీరు చేసే భక్తియుత కార్యక్రమాలు ఏవేవైతే ఉంటాయి, సేవ అవంతా నాకు శ్రద్ధతోటి సంపూర్ణంగా చేయండి. ఆ సంపూర్ణంగా చేసేది ఎట్లా ఉండండి, నా సేవ చేయడానికి మీరు నియుక్తులై ఉన్నారు. ఇప్పుడు నేను ఇవాళ ఆఫర్ చేశాను కదా, సరిపోయింది, ఇంకా సాయంత్రం ఎందుకు
అని కాదనమాట. 10 రౌండ్లు చేసేసాను, ఇవాళ అయిపోయింది, నా కోట అయిపోయింది, ఈ వారం అవసరం లేదు, మళ్ళీ నెక్స్ట్ వారం చూసుకుందాం, అలా కాదు. ఈ భాగవతం ఈ చాప్టర్ ఫినిష్ చేసేసా, ఇవాళ అక్కర్లేదు, మళ్ళీ వచ్చే వారం చదువుకుందాంలే అవసరమైతే. ఎందుకు మాతాజీ వాళ్ళు క్వశ్చన్స్ అడగారు కదా, క్లాస్ లేదు, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంది కదా క్లాస్, అప్పుడు చదువుకుందాం, అలా కాదు. ఎల్లప్పుడూ నిరంతరం ఆ భగవంతుని సేవలో శ్రద్ధ భక్తులతోటి మనం నియుక్తులమై ఉండాలి. అంటే నియుక్తులమై అంటే ఎప్పుడు చేస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇందాక మాతాజీ ఈ అధ్యాయంలో 2వ శ్లోకం అని చెప్పారు. ఆ శ్లోకంలో మయ్యావేశ్య మనోబుద్ధి అంటే భగవంతుని యందు నా యందు మీ మనస్సుని లగ్నం చేయండి అని చెప్పారు కదా, అది దాని గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. కానీ ఇక్కడ నేను అడిగింది ఏంటంటే ప్రేమతోటి భక్తితోటి మనం భగవంతుడికి ఆఫర్ చేయడం ఎక్కడ చెప్పారు, ఎలా చేయాలి, అది ఆ శ్లోకంలో చెప్పారు. సో భగవంతుడే పరమ గమ్యంగా అనుకుంటూ ఇలా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు చాలా ప్రియమైన వారు అని చెప్తున్నారు. సో ఇట్లాగా 13th శ్లోకం నుంచి 20th శ్లోకం వరకు భగవంతుడికి ప్రియమైన వాళ్ళు ఎవరు, భగవంతుడికి ప్రియమైన వాళ్ళు ఎవరు అనేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు చెప్పండి, మనం భగవంతుడికి ప్రియమైన వాళ్ళం అవ్వదామా? వద్దామండి. కదా, ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అది చేయలేకపోతే ఇది చెయ్యి, ఇది చేయలేకపోతే సాధన చెయ్యి, అది చేయలేకపోతే కర్మ నాకు ఇచ్చే, అది చేయలేకపోతే కర్మ ఫలితాన్ని ఇచ్చే, ఏది చేయలేకపోతే చేసే వాళ్ళకి హెల్ప్ చేయి. సింపుల్ గానే ఉన్నాయి. అలా చేసినా కూడా నువ్వు నా ధామానికి వస్తావు. ఇంకా భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని ఈ 12th చాప్టర్ చెప్పారు. దీంతో మనం భక్తి యోగా మనం ఫినిష్ చేసుకున్నాం. రేపు 13th చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా దీనికి సమ్మరీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, మీరే చెప్పేయచ్చు సమ్మరీ. 12th చాప్టర్ బుద్ధి చాప్టర్ చాలా చిన్న చాప్టర్, అన్నిటికంటే తక్కువ శ్లోకాలు ఉన్నాయి ఈ చాప్టర్ లో. సో ఇది ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. చెప్పండి. రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ కి సంబంధించి ఏమైనా శ్లోకం ఉందా మాతాజీ? రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కి అంటే భాగవతంలో ఒక చోట ఉంది, అది నేను రాసుకున్నా, నేను చెప్తాను. ఓకే, భగవద్గీతలో కూడా పర్పట్లో రాశారు ప్రభుపాద, అది కూడా నాకు గుర్తులేదు సరిగా, కానీ చెప్తాను మీకు మెసేజ్ పెట్టి. శ్లోకం ఏముందా మాతాజీ? శ్లోకము నాకు ఐడియా లేదు మాతాజీ, శ్లోకం ఉన్నట్టుగా మహాజనులు ఉన్నారనుకో మాతాజీ, మహాజనులకు సంబంధించి ఒక శ్లోకం ఉంది. అట్లా ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కలిపి ఒక శ్లోకంలో నాకు గుర్తు రావట్లేదు, నేను ఒక్కసారి వెతికి చెప్తాను. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ భక్తి వృక్ష లీడర్ ఎవరు మాతాజీ మనకి? నేను ఆఫ్లైన్ లో చెప్తాను మీకు, రికార్డింగ్ ఉంది ఇక్కడ. ఓకే, ఇంకా ఇది మార్నింగ్ జపా సెక్షన్ లో మీరు ఇది భక్తి 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 షడైశ్వర్యాల మీరు అవి 2 వేరు వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి అన్నారు. షడైశ్వర్యాలు కాదు మాతాజీ, నవవిధ భక్తిను 9 స్టేజెస్ ఆఫ్ భక్తి. అది ఏంటి మాతాజీ? అది నవవిధ భక్తి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, తర్వాత ఆత్మ నివేదనం కదా, అవి నవవిధ భక్తి. అయితే 9 స్టేజెస్ ఏంటంటే ఇవి ఒక్కొక్క స్టెప్ అన్నమాట. ఈ స్టెప్స్ ఒకటి దాటిన తర్వాత ఒకటి వస్తుంది. కానీ నవవిధ భక్తి అంటేను వాటిల్లో ఏవైనా చేయొచ్చు, సరేనా? శ్రవణం చేయొచ్చు, కీర్తనం చేయొచ్చు, అర్చనం చేయొచ్చు, వందనం చేయొచ్చు. అలా ఒక్కొక్క భక్తి చేస్తున్న వాళ్ళకి దాస్యం అలా చేయొచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉన్నారు, మనకి తెలుసు కదా, తెలుసా? నవవిధ భక్తిలో ఎగ్జాంపుల్స్ ఉన్నారు, లేకపోతే రేపు నేను చెప్తాను. అందులో అలా ఉన్నారు. ఇప్పుడు దాస్యం అనేటప్పటికి హనుమంతుడు అంటాము, లేకపోతే లక్ష్మీదేవి అంటాము, సరేనా? అలాగే వందనంకి అక్రూరుడు అంటాము, ఆయన ఎప్పుడు భగవంతుడికి వందనం చేస్తూ ఉంటాడు అనమాట. అలా ఒక్కొక్కళ్ళు ఎగ్జాంపుల్ ఉన్నారు. అయితే ఈ 9 స్టేజెస్ ఆఫ్ భక్తి అంటే అందరూ ఒక్కొక్క స్టేజ్. ఇప్పుడు మనం ఎలా అయితే చిన్న పిల్లల నుంచి పెరిగి పెద్దవాళ్ళం అవుతాము, తర్వాత
యవనంలోకి వస్తాము, తర్వాత వృద్ధాప్యం వస్తుంది, చూసారా? అలా అన్నమాట. ఒక్కొక్క స్టెప్ వైజ్ వెళ్ళడం. ఎట్లా అంటే భక్తి అనే దానిలో ఫస్ట్ శ్రద్ధతోటి స్టార్ట్ అవుతుంది. తర్వాత సెల్ఫ్ రియలైజేషన్ అని విన్నానేంటి మాతాజీ? భక్తిలో ఫస్ట్ స్టేజ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటే సెల్ఫ్ రియలైజేషన్ కాదు మాతాజీ. ఫస్ట్ స్టేజ్ అంటేనే శ్రద్ధ. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే మనకి ఏం కావాలి? దాని మీద శ్రద్ధ కావాలి. శ్రద్ధ అంటే ఏంటి? ఇది నేను తెలుసుకోవాలి, ఇది నేను చెయ్యాలి అన్న ఆతృత గాని, దాని మీద నమ్మకం కానీ, ట్రస్ట్ అంటాం చూసారా? అది ఉండాలన్నమాట. అది వేటి మీద ఉండాలంటే మనకి ఎవరెవరైతే మనం గురువుల్ని వాళ్ళని చూస్తున్నామో, ఇప్పుడు సపోజ్ మేమందరం భక్తి చేస్తున్నాం, మనందరం చేస్తున్నాం అనుకోండి, మీరు చూస్తారు. చూసిన తర్వాత అరే వీళ్ళు ఏదో చేస్తున్నారే, వీళ్ళు కృష్ణ అంటున్నారు, ఏవేవో పాడుతున్నారు, భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారు, డాన్సులు చేస్తున్నారు, వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు కదా, దీనికి కారణం ఏంటి అని చెప్పేసి మీరు వస్తారనమాట. అది ఆ ఆతృత కానీ ఏదైనా ఉంటుంది చూసారా, దాంతో వస్తారు. వచ్చినప్పుడు మేము చెప్తాం ఇది హరే కృష్ణ మంత్రము జపం చేయడము, కృష్ణుని గురించి తెలుసుకోవడము ఇది అని చెప్తాం. దాంతో మీలో కొంచెం ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం వచ్చిన తర్వాత ఓ మీరందరూ ఇలా ఆనందంగా ఉన్నారు కాబట్టి నేను కూడా ఇలా చేస్తే కనుక ఆనందంగా ఉంటాను, సరేనా? అయితే నేను ఏం చెయ్యాలి అని వస్తారు మీరు. అది శ్రద్ధ మీకు కలిగిందనమాట. అంటే చెయ్యాలి అని కలిగిందా లేదా? కలిగింది. కలిగినప్పుడు మీరు ఏం చేస్తారు? మా దానిలోకి వస్తారు. నేను చెప్తాను, మాతాజీ మేము రోజు పొద్దున్నే గౌరంగవాణిది ఉంది, జపా సెషన్ ఉంది, మార్నింగ్ మన మాతాజీ వాళ్ళందరూ 5 గంటల నుంచి మేమందరం కూర్చొని జపం చేస్తాము, రండి అని చెప్తాను. అంటే మనం ఇప్పుడు ఆన్లైన్ లో చేస్తున్నాం కాబట్టి. సో మీరు ఏం చేస్తారు? వస్తారు. దీన్ని ఏమంటారంటే సాధు సంఘ అంటారు, సరేనా? అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. సో మాతోటి ఉండి మీరు కూడా చాంటింగ్ చేస్తూ ఉన్నారు. దాన్ని నెక్స్ట్ ఏంటి? భజన క్రియ. ఈ చాంటింగ్ చేయడము, హరికృష్ణ మంత్రం పాడడము, తర్వాత కొంతమంది మాతాజీలు కీర్తనలు అవి చేస్తారు. అవి చూసేప్పటికి బా ఎంత బాగున్నాయి కదా కీర్తనలు, మేము కూడా చేయాలి, మేము కూడా పాడాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎవరు నేర్పిస్తారు? ఎవరో ఒకళ్ళు ఉంటారు నేర్పించే వాళ్ళు. మన దీనచరణ మాతాజీ నేర్పిస్తుంది. సో అలాగ వెళ్ళి నేర్చుకుంటాం. సో అలా ఉండి భజన క్రియ చేస్తూ ఉన్నప్పుడు, మనం పాడుతున్నప్పుడు, భగవంతుడి నామం జపం చేస్తున్నప్పుడు మనలో ప్రేమ అనేది కలుగుతుంది అన్నమాట. అలా కలిగినప్పుడు మనలో ఉన్న అనర్థాలు అంటే ఈ కల్మషాలు అంటాం చూసారా, అవన్నీ కూడా మెల్లిమెల్లిగా పోతాయి. అలాగా చేస్తున్నప్పుడు కల్మషాలు పోయిన తర్వాత మనలో ఏంటంటే రుచి అనేది వస్తుంది. ఇది ఎంత బాగుంది కదా, ఈ హరినామం ఎంత బాగుంది కదా అని రుచి వస్తుంది. తర్వాత అలాగా భావం అన్ని వెళ్ళి ప్రేమ అనే స్టేజ్ కి వస్తాం అనమాట. అప్పుడు ఆ భగవంతుడి మీద మనం ప్రేమ వస్తుంది. సో ఇది ఏంటంటే ఒక్కొక్క స్టేజ్ వస్తుంది. ఎప్పుడైతే మన అనర్థ నివృత్తి అవుతుందో అప్పుడు రుచి, ఆసక్తి అవన్నీ వస్తాయి. కానీ ఈ అనర్థ నివృత్తి అవ్వడానికే టైం పడుతుంది మనకి. అది ఎక్కువ టైం పడుతుంది. శ్రద్ధ కలుగుతుంది, సాధు సంఘంలో ఉంటాము, భజన క్రియ చేస్తూ ఉంటాం. మనం అక్కడితోటి ఆగిపోతున్నాం. ఆ భజన క్రియని మనం కరెక్ట్ గా చెయ్యట్లేదు అనమాట. అది చేస్తే మనం అనర్థ నివృత్తి అయిపోతుంది. ఆ అనర్థ నివృత్తి కావట్లేదు మనలో, సరేనా? అందుకని ఆ స్టేజ్ దగ్గర అందుకనే మనకి ఏంటంటే ఆ ప్రేమ అనేది, ఆసక్తి, రుచి అవన్నీ రావట్లేదు. రాక అప్పుడు ప్రేమ అనేది కూడా రావట్లేదు. ఎప్పుడైతే ఈ అనర్థ నివృత్తి స్టేజ్ దాటుతామో అప్పుడు మనకి మెయిన్లీగా వెళ్ళిపోతున్నారు. అది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఆసక్తి, రుచి అన్ని వచ్చి ప్రేమ అనేది కూడా వస్తాము. సో అది స్టేజెస్ ఆఫ్ అనర్థ నివృత్తి అంటే మన స్తమ గుణాలలో నుంచి బయటపడటం అన్నమాట. రజతమో గుణాల నుంచి బయటపడడము. అలాగే ఏంటంటే మనలో ఎప్పటి నుంచో ఉన్న కల్మషాలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా పోవడం అన్నమాట. మామూలుగా చెప్పాలంటే మనలో క్రోధము అలాంటివన్నీ ఉంటాయి చూసారా, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు ఉంటాయి చూసారా, అవన్నీ పోవడం అన్నమాట. అవన్నీ పోతూ ఉంటాయి మెల్లిగా, సరేనా? అవన్నీ పోయినప్పుడు ఏంటంటే మనం సత్వగుణంలోకి వచ్చేస్తాం. సత్వగుణంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పాను చూసావా, చెప్పారు చూసారా, మనకి ఈ క్వాలిటీస్ ఉంటాయి భక్తుల్లో అని. ఆ ద్వంద్వాలు అనేవి ఉండవు అన్నమాట. అందరినీ సమదృష్టితోటి చూడడం, అందరితోటి మంచిగా మాట్లాడడం, అవమానాల గురించి పట్టించుకోకపోవడం, అవన్నీ ఉంటాయి అన్నమాట. వినయం అనేది మెయిన్ వస్తుంది అన్నమాట, సరేనా? మర్యాద ఇవ్వడం, ఎవరికైనా గౌరవం ఇవ్వడం, వినమ్రతగా ఉండడం, అవన్నీ వస్తాయి. ఈ శ్లోకం అనుకోవచ్చు మాతాజీ, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. వాళ్ళు ఏంటి అందరినీ ఒకేలాగా చూస్తారు కదా, సమభావంతో చూస్తారు. ఆ భావం అనేది వస్తుంది. ఎలా అయితే మనము
ఇక్కడ చిన్న క్లాస్ నుంచి ఒక్కొక్కటి పెద్దగా హై క్లాసెస్ కి వెళ్తూ ఉంటామో దీన్ని కూడా అలాగే అనుకోవచ్చు. ఒక్కొక్క స్టేజ్ దాటి మనం పైకి వెళ్తూ ఉంటాం అన్నమాట భక్తిలో. సరేనా మాతాజీ? అది డిఫరెంట్. సరే సరే మేడం, ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ భక్తి వృక్షం అనేది దేంట్లో నుండి వస్తుంది మాతాజీ? ఇది భాగవతమా, భారతమా, గీతానా? భక్తి వృక్షమా? మీరు భక్తి చెప్తున్నారు కదా మాతాజీ, రోజు భక్తి వృక్షం అనేది ఒకటి వస్తుంది కదా, అది ఏంది మాతాజీ అసలు? భక్తి లతా బీజం. మనలో ఏంటంటే మనకి ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధని కృష్ణ చూస్తారనమాట. చూసిన తర్వాత అరే పాపం వీడేదో కష్టపడుతున్నారు కదా, ఎవరో ఒక గురువుని వాళ్ళకి పంపించి నా దగ్గరికి తీసుకొచ్చేటందుకు ఒక మార్గాన్ని సులువు చేస్తా అని గురువు వస్తారనమాట. గురువుని పంపిస్తే ఆ గురువుని మనం పట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ భక్తిలో ఎలా ముందుకు వెళ్తాం అన్నమాట. అదే భక్తిలత బీజం వాళ్ళు నాటుతారు. మనలో నాటినప్పుడు ఆ మొలక ఎలా వస్తుంది అని అంటే మనం చేస్తున్నప్పుడు, భక్తి అనేది శ్రద్ధతో చేస్తున్నప్పుడు అది మొలకెత్తుతుంది అనమాట. అలా మొలకెత్తిన దాన్ని ఏంటంటే మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, ఎలా అయితే మనం ఒక చిన్న మొక్క పెట్టామనుకోండి, ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యి పండ్లు పూలు రావాలి అంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. దానికి మొత్తం ఎరువులు గిరువులు అన్ని వేస్తాము, రోజు కావాల్సిన నీళ్లు పోస్తాం, చేస్తాం, చూసారా? అదనమాట. అలాగే ఈ కలుపు మొక్కలు ఉన్న వాటిని అన్నిటిని పీకేస్తూ ఉంటాం. ఈ కలుపు మొక్కలు ఏంటంటే మనం భక్తిలోంచి బయటికి రావడానికి మనల్ని సర్వ విధాలా ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. ఏ పిచ్చా ఏంటి, పొద్దున్నే నిద్రలేస్తా, పడుకో హాయిగా వెళ్ళి, ఏ రా సినిమాకి వెళ్దాం, పార్టీ చేసుకుందాం, పిచ్చోళ్ళగా ఊరికనే ఏంటి టెంపుల్ అంటారు అని అనడం అనమాట. అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళని ఏరి పక్కన పెట్టడం అన్నమాట, వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళకుండా. అలాగే ఈ భక్తిలత బీజం పెరగడానికి నీళ్లు పోయాలి అంటే ఏం చేస్తాం మనం? నీళ్లు పోస్తాం అన్నమాట రోజు. ఆ నీళ్లు ఏంటంటే చాంటింగ్. అది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే అది చుట్టూ ఏమన్నా మొక్కలు తర్వాత ఈ చెట్టుని ఏంటంటే చిన్నగా ఉంది కదా, చూసుకోకుండా మళ్ళీ మామూలుగా గ్రౌండ్ లో, ఇప్పుడు అందరం మనం పాట్స్ లో పెడుతున్నాం, గ్రౌండ్ లో పెట్టినప్పుడు ఎవరైనా తొక్కేస్తారు తెలియక. అందుకని ఏం చేస్తాం, మనం రాళ్ళు పెట్టడము, ఫెన్సింగ్ కట్టడము ఏదో చేస్తాం. లేకపోతే చిన్న మేకలు గీకలు వచ్చినాయంటే తినేస్తాయి. అందుకని దానికోసం ఒక ఫెన్సింగ్ కడతాం, చూసారా? అది మనం అసోసియేషన్ లో ఉండడం అన్నమాట. అసోసియేషన్ లో ఉంటూ మనం ఆ భక్తి లత అనే లతని మనం జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటే అది అలాగా పెరిగి పెరిగి వెళ్ళి గోలోక బృందావనం వెళ్తుందట. అది అన్నమాట. అంటే ఇప్పుడు ఆ క్లాసులు కూడా అవసరమా మాతాజీ? ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అందులో కూడా జాయిన్ కావాలా? ఆహో, భక్తి వృక్ష క్లాసెస్ అంటారా? ఇప్పుడు మీరు జాయిన్ అవుతున్నారు కదా, ఈ క్లాస్ సరిపోతుంది. హరే కృష్ణ మాతాజీ. అదొకటి నాకుండే, ఏంది మరి అది వేరు అది వేరు అది వేరు అంటే అని నానా రకాల క్లాసులు ఉంటే ఏ క్లాసులకు దూరాలి? ఫస్టా, సెకండా, థర్డా, ఫైనలా? మరి ఇది అట్లా మాతాజీ.